గలతీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. మరలా చదువుతాను. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. గత వారం మనం ఏం తెలుసుకున్నాం? పులిపిండి కోసమే కదా, ఆదిమ సంఘంలో ఉన్న పులిపిండి. ఇప్పుడు ఇది పార్ట్ 2 అనమాట. మళ్ళీ అదే వచనం చూపిస్తే బోరు కొడదని గలతీలోంచి వచ్చా ఈసారి. గత వారం మనం ఆదిమ సంఘంలో ఉన్న పులిపిండి కోసం చూసాం. అయితే ఈ వారం కూడా పులిసిన పిండి ఆదిమ సంఘంలో దేవుని సంఘాన్ని అదే పెట్టి ఇందాకలాగే ఇబ్బంది పరిచే దేవుని సంఘాన్ని గజిబిజికి లోను చేసిన, బాధపరిచిన, పాడు చేసిన కొంతమంది కోసం ఈరోజు కూడా చూడబోతున్నాం. ఈరోజుతో అయిపోద్ది ఈ టాపిక్. నేను గత వారం కంప్లీట్ చేద్దామని ఇంకా ఈరోజు పేర్లు ఇంకొన్ని పేర్లు యాడ్ చేసుకున్నాను. అన్నీ చూసుకుని వచ్చాను ముందు వారం, కానీ పని అవ్వలేదు. మనకు ఆశ ఎక్కువ, సమయం తక్కువ. గంట బావుగా ఎంతో చెప్పాం కానీ పని అవ్వలే. అయితే ఈరోజు దేవుడు మళ్ళీ అదే సబ్జెక్ట్ మాట్లాడాలనుకుంటున్నాడు. గత వారం మనం చాలామంది కోసం మాట్లాడుకున్నాం. అన్నయ్య సప్యర కోసం మాట్లాడుకున్నాం, ఐతిక్ కోసం మాట్లాడుకున్నాం, యువోదియ సుంటికే కోసం మాట్లాడుకున్నాం. ఇలాగ ఆదిమ సంఘంలో దేవుని సంఘంలోకి రాకూడని పులిపిండి కోసం చూసాం. అందులో చాలా విషయాలు మనం దిద్దుకున్నామని నమ్ముతున్నాను, మారామని నమ్ముతున్నాను. ఈరోజు కూడా దేవుడు మరిన్ని విషయాలు మనతో మాట్లాడుతుండగా ఇంకొంచెం లోతుగా వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. తల వంచుతారా? చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యాలు ఈరోజు ఆదిమ సంఘంలో ఉన్న పులిపిండిలో ఈరోజు మొదటి వ్యక్తి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 17వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగెను. చూడండి, ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ సువార్త చేస్తున్నాడు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు సీమోను. అతను ఏం చేసేవాడట? గారడి అంటే మ్యాజిక్. మాయలు కాదు, మంత్రాలు కాదు. మ్యాజిక్ అంటే ఏంటి? వాళ్ళు కష్టపడి మనకి కనబడకుండా కొన్ని వెరైటీగా చేస్తారు. కొన్ని వస్తువులకు రకరకాల కచ్చిపులు, రకరకాల బాక్సులు ఏదో తయారు చేసుకుని మన ఎదుట ఏదో వింతలు చేస్తున్నట్టు చేస్తారు. అది మ్యాజిక్. అది తప్పని కాదు. గారడి అనేది ఎవరి వృత్తి వాళ్ళది. మాయలు తప్పు. మాయలు దురాత్మతో చేస్తారు. మ్యాజిక్ కష్టపడి చేస్తారు, వాళ్ళ యొక్క చాకచక్యంతో చేస్తారు. వీడు ఈ సీమోన్ అనేవాడు ఏంటంటే గారడివాడు. జనాలందరూ ఎదుట చిన్న చిన్న మ్యాజిక్లు చేసి అందరినీ ఆశ్చర్యపోయేవారట. అందరూ ఎవరిని ఫేవరెట్ అంటే సీమోను మా ఫేవరెట్ అనేవాడు. ఈలో ఫిలిప్పు ఆ ప్రాంతంలో అడుగుపెట్టి సువార్త చేస్తున్నప్పుడు అద్భుతాలు, మ్యాజిక్లు కాదు, దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు జరుగుతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళు ఇస్తున్నారు, రోగాలు పోతున్నాయి. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయి, అరే మనోడు ప్రాక్టీస్ చేస్తున్నాయి కాదు, మనదంతా ఏమీ లేదు మ్యాటర్ని వదిలేసి ఫిలిప్పుని ఎడబాయకుండాను. ఫిలిప్ ఎక్కడుంటే అక్కడ. ఎందుకట? ఫిలిప్ చేసే మ్యాజిక్ ఎలాగో మనం కూడా తెలుసుకోవాలని కూడా తిరిగాడు. ఏమీ పని అవ్వలేదు. తనకే కాదు, ఫిలిప్ కూడా వచ్చిన వాళ్ళకి, ఫిలిప్ వాక్యం విని బాప్తిసం పొందిన ఎవరిలో కూడా వారు ఏ అద్భుతాలు చేయట్లేదు. వాళ్ళు ఏం స్పెషల్ పవర్ లేదు, ఫిలిప్లోనే ఉంది. అయితే ఫిలిప్ కబురు పంపాడు, అయ్యా ఇక్కడ చాలామంది బాప్తిసం పొందారు, మీరు వచ్చి ప్రార్థన చేయాలని. అప్పుడు పేతురు యోహాను వచ్చి వారి మీద చేతులుంచగా, వీరు ఎవరి మీద చేతులుంచితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుతున్నారు. హల్లెలూయా. వారు పరిశుద్ధాత్మ పొందుట సీమోను చూచి ఎలా చూశాడు?
అంటే ఒకడు పరిశుద్ధాత్మ పొందితే ఎదుటోడు కనబడద్దన్నమాట. మీకు క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఒకడు పరిశుద్ధాత్మ పొందితే ఎదుటోడి కనబడుతుందన్నమాట, ఏదో విధంగా అర్థమవుతుంది అన్నమాట. వీరు చేతులుంచితే వారు పరిశుద్ధాత్మను పొందుట సీమోను చూచి, అంటే వీళ్ళు భాషలు మాట్లాడుతున్నారో, ప్రవచనాలు చెప్తున్నారో, లేదా దేవుని శక్తి చేత విలవలాడుతున్నారో, మొత్తానికి ఏదో జరుగుతుంది. ఆ జరగడాన్ని సీమోను చూచి చాలా డబ్బులు తెచ్చాడు. ఎక్కడే డబ్బులు ఇవన్నీ? మరి గారడీ చేస్తే డబ్బులు ఇచ్చేసేవారు మనవాడికి. డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ ఇద్దరు ముందు పెట్టాడండి. మంచి ఆఫరు. ఏమని అడిగారంటే, నేను ఎవరి మీద చేతులుంచితే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మని పొందాలి, నేను ఎవరి మీద చేతులుంచితే వారు కూడా పరిశుద్ధాత్మను పొందేలాగా ఆ శక్తి నాకు కూడా ఈ డబ్బులు తీసుకోండి అన్నారు. డబ్బులు తీసుకోండి అనగానే పేతురు అన్న మాటలు చూడండి. ఇక్కడే ఒక అద్భుతమైన విషయం చెప్పేశాడు పేతురు. అందరూ అటెన్షన్గా ఉండాలి ఈరోజు మాత్రం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని సంపాదించుకొందువని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులేవు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఒకడు అంటాడు కదా, అపోస్తులు మాత్రమే చేతులుంచితే పరిశుద్ధాత్మ పొందుకుంటారని. పేతురు యోహాను ఏమన్నారు? నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులేవు చెప్పేశాడు. అరే అపోస్తులు సంబంధం లేదురా నాయన, మేము అపోస్తులం అయినందుకు చేతులుంచితే అద్భుతాలు జరగట్లా. నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉంటే నీవు చేసిన ప్రార్థన దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నేను 50 సార్లు పైకి చిలుకు చూసుంటాను. నేను ఆరాధన నడిపిస్తున్నప్పుడు, నేను వాక్యం చెప్తున్నప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదుటివారు పరిశుద్ధాత్మను పొందుకోవడం 50 సార్లు పైన చూసుంటాను. బయట మంచచ్చులో ఎన్నిసార్లు మనం చూడలేదు. ఇక మనోళ్ళు ఆరాధనలో వాక్యాలు పొందుకున్నప్పుడల్లా భాష ఏంటి వరాలు పొందుకున్నప్పుడు ఆరాధన ఎవడు నడిపిస్తున్నాడు? అపోస్తుల్లా కాదు. నేను ప్రార్థిస్తున్నప్పుడు ఛత్తీస్గఢ్లో వాక్యం చెప్పేసాను, అయిపోయింది. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది ఒక ఆవిడ. బొట్టు గాజులు భయంకరంగా ఉంటారు వాళ్ళు. ప్రార్థన చేయడానికి ఎలా చేసి ప్రార్థన చేస్తుంటే దబ్బని పడిపోయి కొట్టేసుకొని ప్రభుని స్తుతించుకుంటా. నాకు భయం వేసింది, ఏంట్రా బాబు ఇలా జరిగిపోయింది. అది అయిపోయిన తర్వాత కర్ణాటక వెళ్ళాను. కర్ణాటక వెళ్ళినప్పుడు వాక్యం అయిపోయి ఆరాధన జరుగుతుంటే 3 ప్రవచన వరం వచ్చింది. దేవునికి స్తోత్రం. నేను అపోస్తులను అవ్వక్కర్లేదు దానికి, నేను అపోస్తులను అవ్వక్కర్లేదు. ఒకసారి 28 మంది ఒకే రోజు 28 మంది భాషలు పొందుకున్నారు. హల్లెలూయా. అంటే చెప్పుకుని డబ్బా కొట్టుకోవాలని చాలా తెలుసు, మీ దగ్గర ఎప్పుడు చెప్పుకోను. నేను 50 సార్లు పైచిలకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న సందర్భాలు నాకు తెలుసు. ఇక తెలియకుండా ఎన్నో, వాళ్ళు పంచుకోకపోతే ఎన్నో. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉంటే నువ్వు ప్రార్థన చేసిన ఒకరి కొరకు దేవుడు చేయాలనుకుంటే ఎదుటి వారికి పరిశుద్ధాత్మను ఇస్తాడు. హల్లెలూయా. ఇది పేతురు చెప్పిన మాట, ఎవడో కల్పించింది కాదు. పేతురు ఏమన్నాడు? నీకు ఈ అవకాశం ఎందుకు ఇవ్వట్లేదో తెలుసా? నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు. ఇంకో 4 మాటలు అన్నాడు. మనోడు వదిలేస్తాడా? ఊరుకుంటారు మనోళ్ళు? కాబట్టి ఈ చెడు పరం మానుకుని మారు మనసు పొంది ప్రభుని వేడుకో. ఒకవేళ అండర్లైన్ చేసుకుంటారు అబ్బాయిలు అక్కడ, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఏమండో మాట, ఎక్కడైనా భక్తులు అయితే అవ్వచ్చు అంటారా? అయితే అవ్వచ్చు అంటారు ఎవడైనా? అనరు. దేవుడు చేస్తాడంటారు, లేదా దేవుడు చేయడంటారు. ఇక్కడ ఏమన్నాడు? ఒకవేళ నువ్వు క్షమాపణ అడుగు, ఒకవేళ దేవుడు నిన్ను క్షమించవచ్చునేమో. ఎందుకన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మను డబ్బులు పెట్టి కొనాలనుకున్నాడు కదా,
పరిశుద్ధాత్మ మ్యాటర్ కదా, దేవుడు క్షమిస్తాడో క్షమించడో డౌట్ వచ్చింది పేతురుకి. పరిశుద్ధాత్మను డబ్బుతో కొందాం అనుకున్నందుకు ఒకవేళ దేవుడు క్షమించవచ్చు, ట్రై చేయి, ఏమో క్షమించవచ్చు, ఇది ఎంతవరకు తప్పో నాకు తెలీదు, నువ్వు కొనడానికి ట్రై చేసావు కాబట్టి ఒకవేళ క్షమించవచ్చు. పరిశుద్ధాత్మను కొనడానికి ట్రై చేసిన వాడితోనే అలాగంటే ఈరోజు అదే పనిగా పరిశుద్ధాత్మ వరాలని, పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు కదా. వీళ్ళ సంగతి ఏంటంటావు? ఏగో ఒకవేళ లేదు, కన్ఫాము నీకు క్షమాపణ లేదు. ఇంకొక పెద్ద జోక్ చెప్తానండి మీకు, అంటే నేను ఎప్పుడు జోకులు చెప్పలేదు, ఈరోజు ఖచ్చితంగా ఒక మంచి జోక్ చెప్తాను మీకు. జోక్ ఏంటంటే, వీళ్ళు అంటే ఈ దేవుని ఆత్మను దూషించేవాళ్ళు పరిశుద్ధాత్మ సహాయంతో అద్భుతాలు చేసేవాళ్ళు ఏమంటున్నారంటే గారడీ సీమోన్లు. మీరు అన్నారు కదా, ఏమంటారు వాళ్ళు? వీళ్ళు గారడీ సీమోన్లు, వీళ్ళు ప్రార్థన చేసి పడగొడతారు, వీళ్ళు ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకుపోతాయట, వీళ్ళు ప్రార్థన చేస్తే నీళ్లు ద్రాక్షారసం అయిపోద్దట. అయిపోయింది, నేను చూశాను. రాజమండ్రిలో ఒకరు భారీ మీటింగ్ పెట్టి వాటర్ తెచ్చుకోండి ద్రాక్షారసం చేస్తానన్నాడు. నేనన్నాను, ఎందుకు వీళ్ళు ఇలాంటి పనులు, చక్కగా సేవ చేస్తున్నారు, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఈ పనులు ఎందుకు, ఒకవేళ అవ్వకపోతే అవమానం అవుతుంది కదా అనుకున్నాను. పాంపులెళ్ళు పంచుతున్నాం. బాటిల్ తెచ్చారు, మామూలు వైట్ బాటిల్ తెచ్చి ఈయన ప్రార్థన చేస్తుంటే బాటిల్ చూపించారు. వాడు తాగుతుంటే వాళ్ళ మొఖాలు చూస్తున్నాం మేము, అటు పక్కడుతూ రే తాగు తాగు. ఒక ఆవిడ వెళ్ళిపోతుంటే నేను, ఏమండి నిజంగా ద్రాక్షారసం అయిపోయింది ప్రభు, నన్ను క్షమించు తండ్రి, నాకెందుకు వచ్చింది ప్రభు, నువ్వు ఏమైనా చేయగలవు, నా జీవితం ఏదో అటు ఇటు పట్ల లెగుస్తాను, నీ దగ్గరికి రావాలని చూస్తున్నాను తండ్రి, ఎలాంటి పని కానీ చేశానంటే పోతానని. అయిపోయిందా? ఒక 20 రోజుల తర్వాత రాజేష్ అని కాకినాడలో ఉంటాడు, వాడు అన్నవరం వాడిది, వాడు నన్ను కలిశాడు. ఆడికి సినిమాలు అంటే మహా ఇష్టం. సీక్రెట్గా చూసి వాడు ఎప్పుడైనా నాకు దొరికితే తిట్టేవాడిని, ఎందుకు రా పని అంటే మానలేకపోతున్నాను అన్నయ్య అనేవాడు. ఓ రోజు మీటింగ్ పెట్టాడు తునిలో, ఈడు వెళ్ళాడు మీటింగ్లో. నన్ను కలిసినప్పుడు చెప్తున్నాడు, ఎవరెవరు చెడు దృశ్యాలు చూస్తున్నారో వాళ్ళ కళ్ళు మూతపడతాయి, అవి తెరవబడవు, ఎవరన్నా పక్కన వాళ్ళు హెల్ప్ చూసుకుని స్టేజ్ మీదకి వచ్చాడు అన్నాడట. వీళ్ళు కళ్ళు మూసుకుని ఉన్నారు ప్రార్థనలో, వీడు కళ్ళు తెరుతుంటే కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు. వీడికి నా స్నేహితుడు వాడు, నా తమ్ముడు కజిన్ అవుతాడు, కాకినాడలో ఉన్నాడు, ఎప్పుడన్నా తీసుకొస్తాను కావాలంటే. మేము కళ్ళు రాలేదన్నయ్య, కళ్ళు పోయినాయి అనుకున్నాను నేను. పక్కన వాళ్ళు అడిగాడంట, రే ఎవడన్నారు స్టేజ్ మీద తీసుకెళ్ళంటారా బాబు. అలాగే వీడితో పాటు ఒక 25-30 మంది వచ్చారంట. ఈయన అడిగారట, ఏనా ఆయన అంటే, సినిమాలు చూస్తున్నానండి అన్నమాట. అది దేవునికి విరోధమైన పని అని ఇదే రుజువు. మన వాక్యాలు చూపిస్తే ఒప్పుకుంటారండి ఎవడైనా? ఇదే రుజువు. దేవుడు నీ కళ్ళు మూసాడు, నువ్వు చూస్తున్నాయి, ఇంకెప్పుడు ఆ పని చేయనని ఒప్పుకో, దేవుడు విడుదల చేస్తారంటే ఒప్పుకోకుండా ఉంటాడా? ఇంటికి ఎలా వెళ్తాడు? లేకపోతే ప్రభువా నన్ను క్షమించని ఒప్పుకున్నాడట. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, కళ్ళు తెరవబడ్డి, నేటికి కూడా ఆడి జోలికి వెళ్తాడు. దేవుని స్తోత్రం. ఆ జోలికి వెళ్తే ఏం గుర్తొద్దాడికి? వాళ్ళ ఆవిడతో, ఏమే టవల్ ఎక్కడుంది అని అడగాలి. దేవుడు చేస్తాడు. వీళ్ళని చూసి ఏమంటారు, యాక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా, దేవుని ఆత్మతో నటించేవాళ్ళు, యాక్ట్ చేసేవాళ్ళు, దొంగ ప్రవచనాలు చెప్పేవాళ్ళు అందరూ ఉన్నారు, దేవుని ఆత్మతో కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు దేవుని ఆత్మ దూషించేవాళ్ళు, వీళ్ళు ఆత్మ కలిగిన వాళ్ళు ఏమంటున్నారంటే గారడీ సీమోన్లు. అసలు గారడీ సీమోన్ అంటే ఎవడో తెలుసా? దేవుని ఆత్మ అర్థం కానోడు. గారడీ సీమోన్ అంటే ఎవడు? దేవుని ఆత్మ అర్థం కానోడు, దేవుని ఆత్మతో వెటకారాలు అన్నోడు, దేవుని ఆత్మతో దొంగ కార్యాలు చేసినోడు కాదు. దేవుని ఆత్మ అర్థం కానోడు. జోకేంటంటే గారడీ సీమోన్లు అయిన వీళ్ళు, దేవుని ఆత్మ అర్థం కాని గారడీ సీమోన్లు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు మీరు గారడీ సీమోన్లు అంటారు. ఇంతకన్నా జోక్ ఉంటుందా? నేను జోక్ అంటే ఏమన్నా పాములు కప్పలు తెస్తాననుకున్నారా? అలాంటి జోకులు నాకు రావు, చెప్పను నేను. కానీ బిగ్గెస్ట్ జోక్ ఇది. ఆత్మ అర్థం కానోడు అంటే గారడీ సీమోన్ అయినోడు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళని గారడీ సీమోన్లు అంటాం, వాళ్ళని హేళన చేయడం,
వాళ్ళని వెటకారాలు ఆడడం అనేది చాలా వింత. నిజమైన గారడీ సీమోన్లు వీళ్ళే. ఆత్మ అంటే ఏంటి, ఆత్మ ఏ పనులు చేస్తాడు, పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి ఎలా పొందుకుంటాడని ఏమీ తెలియక లెక్చర్లు ఇచ్చి, ప్రసంగాలు ఇచ్చి, మీటింగులు పెట్టే ప్రతి ఒక్కడు గారడీ సీమోను. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పట్లో గారడీ సీమోన్లు విశ్వాసుల కింద ఉండేవారు, ఇప్పుడు గారడీ సీమోన్లు ఇంటర్నేషనల్ స్పీకర్ల కింద ఉన్నారు. అది తేడా. అదే మన చివరి తరపు సంఘ దౌర్భాగ్యం. మీకెవరికైనా పరిశుద్ధాత్మ విషయంలో సందేహాలుంటే మీరు హ్యాపీగా చర్చ్ అయిన తర్వాత నన్ను అడగండి. ఎందుకంటే ఈ గారడీ సీమోన్లు మనం ఓపెన్ చేసాం అనుకోండి, క్రిస్టియన్ అని కొట్టగానే గారడీ సీమోన్ వస్తాడు. పాస్టర్లు రారు, విశ్వాసులు సాక్ష్యాలు రావు, గారడీ సీమోన్లు వస్తాయి. 20 లక్షలు 10 లక్షలు వ్యూస్ ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే గారడీ వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు కదండి. గారడీ వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, నిజం చెప్పేవాడికి ఫ్యాన్స్ తక్కువ ఉంటారు. వీళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళే కనబడతారు. ఈ గారడీ వాడు మాటలు ఏమైనా నీ చెవిలో పడి, పరిశుద్ధాత్మ విషయంలో నీకేమైనా సందేహాలు ఉంటే అరుతారా, పడతారా, ఏడుస్తారా, ఒప్పుకుంటారా, దర్శనాలు వస్తాయా, ప్రవచనాలు ఉంటాయా, భాషలు ఉంటాయా, ఇలాంటి ఏమైనా డౌట్లు ఉంటే మీరు హ్యాపీగా అడగండి. ఎందుకంటే గారడీ సీమోన్ల వల్ల పడద్దు. మీరు ఎవరైనా మీ పక్క వాళ్ళకి చెప్పండి, అక్క ఈయన ఉన్నాడే, ఈయన గారడీ సీమోను అని చెప్పే. అలా చెప్పకపోతే తేడా వస్తుంది. ఇప్పుడు బైబిల్లో అతని పేరు ఎందుకు రాయాలండి? ఫిలిప్పు సమరయలో చేసినప్పుడు పేతురు యోహాను అన్నాడు, ఒక ఆయన వచ్చాడు అతను గారడీ చేసేవాడు చెప్పొచ్చు కదా. సీమోన్ అని ఎందుకు చెప్పాడు? రేపన్న రోజు ఈడు ఎక్కడికైనా వస్తే, ఓ గారడీ సీమోన్ అంటే నువ్వే ఆ ఇంటికి వెళ్ళరా బాబు అని చెప్పడానికి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి కదండి. అందుకు పేరెత్తి చెప్పాడు. మీరు కూడా ఏం పర్లేదు పేరెత్తి చెప్పొచ్చు. ఎవడైనా వచ్చి వరాలు లేవు, వరాలు పొందుకోవడం ఉండదు, అవి ఆదిమ సంఘంతో ఆగిపోయినాయి, పోస్ట్ శతాబ్దంతో ఆగిపోయినాయి, బైబిల్ రాయబడ్డంతో ఆగిపోయినాయి, అపోస్తులతో ఆగిపోయినాయి అని ఇలా పాపాలకి బుర్రపాడైపోయి ఏదేదో మాట్లాడుతుంటారు. మాట్లాడితే నువ్వు ఒకే మాట చెప్పు, పరిశుద్ధాత్మ పొందితే ఏం జరుగుతుందో నాకు తెలియదండి, కానీ నాకు దేవుడు ఆత్మ ప్రత్యక్షత ఇచ్చాడు. హల్లెలూయా. ఆత్మ ప్రత్యక్షత అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మ నాకు అనుగ్రహించబడింది, దానిని నేను అనుభవిస్తున్నాను. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే నాకు అది తెలియదు అప్పటి వరకు, అప్పుడు తెలిస్తే దాన్ని ప్రత్యక్షత అంటాం, రెవల్యూషన్ అంటాం. నాకు అప్పటి వరకు తెలియని దాన్ని నేను సడన్గా తెలుసుకుంటే దాన్ని ప్రత్యక్షత అంటాం. అర్థమైంది కదా? మీరేం చెప్తారంటే మేము ఆత్మ పొందుకున్నామా, వీళ్ళ పొందుకున్నామా మాకు తెలీదు, కానీ ఆత్మ ప్రత్యక్షత మాకు వచ్చింది. మాకు తెలియని ఆత్మను, మేము ఇంతకుముందు అనుభవించని ఆత్మను మేము పొందుకున్నాం. ఎందుకంటే ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో, 7వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. అయినను అందరి ప్రయోజనం కోసం ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఆత్మ ప్రత్యక్షతకి అండర్లైన్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిస్తాడటండి? ఆత్మ ప్రత్యక్షత ఇస్తాడు. ఎలా ఇస్తాడట? పక్కనే రాశాడు. ఎలాగనగా ఆత్మ ప్రత్యక్షత ఎలా వస్తుందంటే, ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యం అయితే బుద్ధివాక్యం ద్వారా, లేదా జ్ఞానవాక్యం ఇచ్చి, లేదా పడిపోని విశ్వాసం ఇచ్చి, లేదా స్వస్థపరచు వరాలు ఇచ్చి, లేదా అద్భుత కార్యాలు చేసే శక్తినిచ్చి, లేదా ప్రవచనము ద్వారా, లేదా ఆత్మల వివేచన ద్వారా, లేదా నానా భాషలు ఇవ్వడం ద్వారా, లేదా భాషలకు అర్థం చెప్పే శక్తి ఇవ్వడం ద్వారా ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడును. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఇంకా గట్టిగా చెప్పండి. నువ్వేం చెప్తావంటే, మాకేం తెలియదండి, ఆత్మ ప్రత్యక్షత వచ్చిందండి మాకు. మరి నాకెందుకు రాలేదంటాడు. ఇదే ఇలాగే తయారయ్యారు గారడీ వాళ్ళు.
మేము ప్రార్థన చేసాం, మాకెందుకు రాలేదు. నీకెందుకు రాలేదంటే ఇందాక పేతురు చెప్పాడు ఏమని, నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదురా బాబు, సరిగా లేదు కాబట్టి ఇందులో నీకు పాలు పంపులు లేవు. హల్లెలూయా. ఈ గారడి సింహంలో పెద్ద గారడి వాడు ఉన్నాడు, బలభద్ర పొరలో ఉంటాడు. ఈ గారడి వాడు ఏమన్నాడంటే, నేను చాలా ప్రార్థన చేశాను, ఉపవాసం ఉన్నాను, మరి నాకెందుకు రాలేదు వరం, అందుకే లేవంటున్నాడు. పేతురుంటే ఏం చెప్తాడు, అబ్బాయి మ్యాటర్ నువ్వు ప్రార్థన చేసావు, ఉపవాసం ఉన్నావు కదా, నీ బుద్ధి సరిగా ఉంటే, నీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉంటే ఇందులో నీకు పాలు పంపులు ఉండేవి. నీ బుద్ధి సరి చేసుకో, అప్పుడు దేవుడు ఇస్తాడు. చాలామంది ఈ గారడి సీమోన్ల మాటల వల్ల ఆత్మ పొందుకున్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు నేను చూశాను. అందుకు నాకు బాధ ఉంటుంది. కాకినాడలో ఒకడు ఉంటాడు, కాకినాడలో భాషలు మాట్లాడే వ్యక్తి, దేవునితో మంచి సంబంధం ఉన్న వ్యక్తి. ఈ గారడి వాళ్ళు వల్ల పడి ఓహో ఇది దేవుని ఆత్మ కాదేమో, ఇది దేవుడు మాట్లాడడం కాదేమో, ఇది దేవుని ప్రేరణ కాదేమో, దర్శనాలంటే ఈ దర్శనాలు కాదు పిచ్చికళ్ళంటే ఓహో ఈ పిచ్చికళ్ళేమో అనుకున్నాడట. అనుకుని ఇవన్నీ వదిలేసి ఆ గారడి ఆవిడ వెనకాల డప్పులు కొట్టుకుంటా తిరిగాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత అర్థమైపోయింది వీళ్ళ బుద్ధులు, వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళ పద్ధతులు, ప్రేమ లేకపోవడం, వీళ్ళ పిచ్చి కేకలు, అరుపులు, తిట్లు, వివాదాలు చూసి అరే దేవుడు ఉంటే ఇలా జరగదు, దేవుడు ఉన్న చోట సమాధానం ఉంటుంది కానీ ఇదెందుకు ఉంటుంది అనుకుని వెనక్కి వచ్చి ఎంత ప్రార్థించినా అతను పరిశుద్ధాత్మ పొందుకోలేదు. మళ్ళా అలాంటి వాళ్ళని ఎంతోమంది చూశాను, బాధపడుతున్నాను నేను. నీవు నాశనమై ఇంకొంతమందిని నాశనం చేశావు. గారడి వాళ్ళు ఎక్కువైపోయి మనల్ని గారడి వాళ్ళు ఉంటారు. ఇది జోక్ అంటున్నాను కదా. మరి గారడి వాడు అంటే ఆత్మ అర్థం కానోడు, పరిశుద్ధాత్మ అర్థం కానోడే గారడి సీమోను. పాడు చేశారు. నేను అనుకున్నాను ఒకవేళ వీళ్ళు వాళ్ళ వెనకాల వెళ్ళినప్పుడు దూషించారు కదా ఆత్మని వాళ్ళు నిర్వధించారు, ఆత్మను తిరస్కరించారు కదా, అందుకే దేవుడు వీళ్ళని క్షమించలేదేమో. చాలా బాధేస్తుంది. దేవుడు వాళ్ళని క్షమించక మళ్ళా ఆ ఆత్మని ఇవ్వలేదు ఆయన. మరలా వాళ్ళకి శక్తిని ఇవ్వలేదు. జాగ్రత్త. దేవుని ఆత్మ నీలో రెండు రకాలుగా పనిచేస్తాడు. దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తాడు మనలో చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు కదా, దేహమే దేవుని ఆలయం, మీ దేహములో దేవుని ఆత్మ నివసించుచున్నాడు. హల్లెలూయా. మన శరీరంలో పనిచేస్తాడు. ఇంకా ఎక్కడ పనిచేస్తాడు? గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపెను. గట్టిగా స్తోత్రం చెప్తామండి. ఎక్కడ పంపాడు? హృదయంలోకి. ముందే ఎక్కడ పంపాడు? శరీరంలోకి. పరిశుద్ధాత్ముడు నా శరీరంలో ఉంటాడు, నా అవయవాల్లో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఉంటాడు, నా మైండ్లో ఉంటాడు. నా బాడీని కంట్రోల్ చేయడానికి, నా మైండ్ని కంట్రోల్ చేయడానికి, నా మైండ్ని ఆయన చిత్త ప్రకారం నడిపించడానికి నా మైండ్లో, నా బాడీలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ నాలో ఉండి రెండు రకాలుగాను పనిచేస్తాడు. ఎలాగంటే, నువ్వు నిద్రపోయావు, లేచావు, ఉదయమే అంటావు కదా, రాత్రి దర్శనంలో దేవుణ్ణి చూశాను అంటావు. పడుకున్నప్పుడు ఎలా చూసావు? ప్రార్థన చేసుకున్నావు, లేచి దేవుడు నాతో మాట్లాడాడు అంటాడు. ఎవరొచ్చి మాట్లాడాడు? ఎలా మాట్లాడాడు? నీ మనస్సు చూడగలుగుతుంది, నీ మనస్సు వినగలుగుతుంది. ఎందుకో తెలుసా? నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. నెబుకద్నెజరు నిద్రపోయిన తర్వాత దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో కొన్నిటిని చూశాడు. పడుకున్నవాడు ఏం చేశాడు? చూశాడు. దానియేలు దగ్గర నా కళ ఏంటి, దాని భావం ఏంటంటే, రాజా నువ్వు నిద్రపోయినప్పుడు నీ మనస్సున కలిగిన దర్శనములు ఇవే అంటాడు. దర్శనం ఏం చూస్తుందండి? ఈ కళ్ళు చూడవు, హృదయం చూస్తుంది. మన మైండ్ విజన్స్ చూస్తుంది. మన మైండ్లో ఉన్న కాన్షియస్, సబ్ కాన్షియస్ విజన్స్ చూస్తుంది.
నిద్రపోయినప్పుడు ఆ సబ్కాన్షియస్ దేవుని ప్రసన్నతను, దేవుని హెచ్చరికల్ని, దేవుని ఉద్దేశాలని తెలుసుకుని ఉదయానికి మనకు గుర్తుండేలాగా ఈ కాన్షియస్కి విషయాన్ని పంపిస్తుంది. అందుకే కళ్ళ మర్చిపోతాం, దేవుని యొక్క దర్శనం గుర్తుంటుంది. ఉదయం లేచి దేవుడు నాతో ఇది మాట్లాడాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తే గారడి వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ కళ్ళ మనం ఏం ఆలోచించుకొని పడుకుంటే అదే వస్తుంది. ఆలోచించుకుని పడుకున్నందుకు వచ్చిందా? మనకు ఆ ఊహే లేదు. ప్రభువా నేను ఎటు వెళ్ళాలని ప్రార్థన చేసి పడుకుంటే దేవుడు ఒక ఊరు చూపించిన సందర్భాలు. నేను 1,00,000 దర్శనాలు చూసుంటాను. నా జీవితకాలంలో 1,00,000 చూస్తానేమో. నా జీవితంలో నేను ఏం ప్రారంభించినా, ఒక షార్ట్ ఫిల్మ్ ప్రారంభించినా, కరపత్రిక ప్రారంభించినా, ఒక ఊర్లో సడన్గా మీటింగ్ పెట్టినా, లేదా నా జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా దాని అన్నిటి వెనకాల దేవుడు నాతో మాట్లాడింది ఉంటుంది. దేవునికి స్తోత్రం ఉంటుంది. ఎందుకంటే నా మనస్సున దేవుని ఆత్మ ఉన్నాడు, పనిచేస్తున్నాడు. ఇప్పుడు మనం కూర్చుంటాం, హ్యాపీగా ఉన్నాం, ప్రార్థన చేసుకోవడానికి మోకరించాం, సడన్గా మన తప్పులేవో గుర్తొచ్చినాయి. అయ్యో నేను ఈ తప్పు చేశాను. ఎవరు గుర్తు చేశారు? నీ మైండ్లో ఉన్న పరిశుద్ధాత్ముడు నీ పాపాలను ఒప్పింపజేస్తున్నాడు. కూర్చున్నాం, ఎదుటాయన ఏదో చెప్తున్నాడు, మన మనసుకి ఇదేదో తప్పుడు బోధలా ఉంది, ఎందుకు నా మనసులో గలిబిలిగా ఉంది, అది దేవుని ఆత్మ కాదని నీకు ఎలా అర్థమైంది? నీలో పరిశుద్ధాత్మ నుండి ఆత్మల వివేచన చెప్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని నీ మనసులో ఉండి పనిచేస్తున్నాడు. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, భాషలు, దాని అర్థాలు నీ శరీరంలో ఉండి పనిచేస్తాడు. పరిశుద్ధాత్ముని హృదయంలో ఉండి, పరిశుద్ధాత్ముడు నీ శరీరంలో ఉండి రకరకాలైన పనుల్ని నీలో చేస్తూ దానికి ఆత్మ ప్రత్యక్షత అని పేరు పెట్టాడు. హల్లెలూయా. మనం ఎవరంటే పెంతుకోస్తోళ్ళం కాదు, ఇంకో కోస్తోళ్ళం కాదు. మనం ఎవరంటే ఆత్మ ప్రత్యక్షత కలిగిన వాళ్ళం. హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఇక్కడ ఆత్మ ప్రత్యక్షత లేని వాళ్ళు ఉంటే పొందుకోండి. వాళ్ళెవరంటే గారడి సీమోని యొక్క తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వాళ్ళ బ్యాచ్ అన్నమాట. వాళ్ళు గారడి సీమోన్లు. జాగ్రత్త వాళ్ళతో. నీకేమైనా సందేహం ఉంటే పరిశుద్ధాత్మ వరాలు ఎవరికి? అందరికీ. ఇందాక చదివాం, అందరికీ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించమని. బైబిల్తో ఆగిపోద్దంటే బైబిల్తో ఆగిపోద్దని దేవుడు ఎక్కడ చెప్పలే. తన యందు విశ్వాసముంచిన వారందరికీ ఈ వాగ్దానం ఉంది. హల్లెలూయా. ఇది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు చెప్పిన మాట. దేవుడు తన వద్దకు పిలిచిన వారందరికీ ఈ వాగ్దానం చేయబడింది. అందరికీ ఆఫర్ చేయబడింది. అన్ని కాలాల వాళ్ళకి ఆఫర్ చేయబడింది. ఈ వరాలు అందరి కొరకు ఉన్నాయి. నువ్వు ఎంత అరిచికి పెట్టుకున్నా ఒకే మాట, నీకు ఆత్మ ప్రత్యక్షత లేదు, ఇంటికి బా. నీకు ప్రత్యక్షత లేదురా బాబు. బ్రహ్మాలతో డిబేట్ చేస్తున్నావు అనుకోండి, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఏదైనా అడగండి బ్రదర్ చెప్తాం అంటాడు. ప్రశ్న వెనకాల ప్రశ్న 4 ప్రశ్నలు అడిగామనుకోండి, అడిగిన తర్వాత అతను ఏమంటాడంటే, ఏం మాట్లాడు, సమాధానం చెప్పండి అంటే ఏమంటాడు అనుకున్నావు? మీకు ప్రత్యక్షత లేదు బ్రదర్, చెప్పినా అర్థం అవుతుంటాడు. అలాంటి ప్రత్యక్షత కాదు ఇది. అలాంటి ప్రత్యక్షత కాదు. నీకు నిజంగానే ప్రత్యక్షత లేదు, ఆత్మ ప్రత్యక్షత. ఎందుకంటే ఇవేవి నీలో లేవు కాబట్టి. ఆత్మ ప్రత్యక్షత లేదు. ఎలాగనగా బుద్ధివాక్యం లేదు, జ్ఞానవాక్యం లేదు, హెచ్చరించుట లేదు, పంచిపెట్టుట లేదు, ప్రవచించుట లేదు, భాషలు లేవు, ఏమీ నీలో లేవంటే ఆత్మ ప్రత్యక్షత లేని డొల్ల. నీవు డొల్ల, ఏమీ లేదు నీలో. లోడా 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 వాగడం తప్ప ఏమీ లేదు. డబ్బాలో 2 రాళ్ళు వేసి తిప్పితే ఎంత సౌండ్ వస్తుంది? డబ్బా నిండబెడేసాం, ప్రత్యక్షతతో నిండబెడి సౌండ్ వద్దా? బరువుగా ఉంటాం, తిప్పలేడు ఓపలేడు, ఏముండవు, డొల్ల. ఈ డొల్లోళ్ళు ఎక్కువైపోయారు, గారడి వాళ్ళు. జాగ్రత్త. ఆదిమ సంఘములో విశ్వాసిగా ఉన్న పులిపిండి నేటి సంఘాల్లో బోధకులుగా, పెద్ద పెద్ద బ్రాంచులు కలిగిన వాళ్ళుగా, ఆన్లైన్లో చాలా ఫేమస్ అయిన వారుగా ఉన్నారు. కాబట్టి వారి వలన నీవు ఆ పులిపిండి నీలోకి రాకుండా జాగ్రత్తగా చూసుకో. అందరి కొరకు దేవుడు ఆత్మ ప్రత్యక్షతను ఆఫర్ చేశాడు. ఇక వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే పేతురు గాడి సిమోన్తోనే ఒకవేళ క్షమించబడవచ్చునంటే, ఇక ఈ రోజులో వీళ్ళకి దీని గురించి వాళ్ళ గురించి ఏం మాడుకుంటా పోనేమంటే వాళ్ళ సంగతి మనకు తెలియదు. కానీ మనందరము మాత్రం ఆత్మ ప్రత్యక్షత కలిగిన వారిగా జీవించుదుము. హల్లెలూయా.
దేవుడు మనతో మాట్లాడాలి, మన హృదయంతో మాట్లాడాలి, దర్శనాల్లో మాట్లాడాలి, మనం భాషల్లో ప్రభుని గణపరచాలి, భాషల యొక్క అర్థాలు మనం తెలుసుకోవాలి, ప్రవచనాలు మనం వినాలి, ప్రవచనం ప్రకారం మనం నడుచుకోవాలి. చిన్న విషయం అనుకుంటున్నారండి ప్రవచనం. పౌలు ఏమంటాడు తెలుసా? తిమోతి, నీకు ఇవ్వబడిన ప్రవచనమును బట్టి నీ పరిచర్య జాగ్రత్తగా కొనసాగించుకో. హల్లెలూయా! అంత గొప్పది ప్రవచనం. అలాంటి వరాలు మన సంఘములో ఉండాలి, అందరిలోనూ అవి పనిచేయాలి. దేవుడు అట్టి కృప మనకిచ్చి పులిపిండి లేని వారిగా మనల్ని చేయునుగాక. ఆమేన్. రెండో బ్యాచ్ అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం. అక్కడ దేవుణ్ణి నమ్ముకొని ఒక వ్యక్తి కోసం చెప్తానండి. ఈరోజు మనం నిజానికి పులిపిండి అందరూ దేవుణ్ణి నమ్ముకున్నా చెప్పాము. దేవుణ్ణి నమ్ముకోనడు గురించి ఎందుకు చెప్పాను కూడా చెప్తాను. 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గాన్ని గురించి చాలా అల్లరి కలిగిందట. ఎందుకని? ఈ పౌలు ఆయా ప్రాంతాలు తిరిగి సువార్త చేస్తుంటే విగ్రహారాధికులు మారిపోతున్నారు. మంత్రగాళ్ళు పుస్తకాలు, లక్షలు విలువ చేసే పుస్తకాలు తగలడేశారు. అంతా మార్గం చాలా అల్లరి కలిగిందంటే ఎలాగనగా, దెమేత్రి అను ఒక కంసాలి ఆత్మీయదేవికి వెండి గుళ్ళు చేయించి ఇచ్చేవాడట. ఆ పని వల్ల చాలా డబ్బులు వచ్చాయట. ఖర్చు పెడతారు కదండి అన్ని జనులు వాళ్ళ దేవుళ్ళకి. అతడు వారిని అట్టి పని చేయి ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకి జీవనం బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలుసు. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని పౌలు చెప్పి ఎఫెసులోనే కాదు ఆసియా అంతా చెప్పి జనాలను తిప్పేస్తాడు. మన బ్రతుకేంటి అన్నాడు. చూడండి ఇక మీదట. దెమేత్రి అను ఒకడు ఉన్నాడు. ఇతను ఎవరంటే బంగారం పనిచేసే కంసాలి, వెండి బంగారాలు పనులు చేసే కంసాలి. ఇతడు ఆర్తిమీదేవికి విగ్రహాలు తయారు చేయడం, గుళ్ళు తయారు చేయడం, చిన్న చిన్న మందిరాలు తయారు చేయడంతో బోలెడు డబ్బు సంపాదించుకునేవాడు. మొత్తానికి పౌలు భయంకరమైన సువార్త చేయడం వల్ల చాలామంది మారిపోవడంతో వ్యాపారం తగ్గిపోయింది. వ్యాపారం తగ్గిపోయినప్పుడు ఇతను ఏమనుకోవాలి? అరే ఇంతమంది వెళ్ళిపోతున్నారంటే అందులో ఏదో ఉంది, ఏముందంటావు అని అనుకోవాలి. కానీ అతని బాధ ఏంటంటే వ్యాపారం పోయింది. ఇప్పుడు ఆ వ్యాపారస్తులందరినీ సమకూర్చి ఓ మీటింగ్ పెట్టి, ఎలాగైతే మన పని అయిపోయినట్టే మన వ్యాపారం ఇంకా సాగదు, కాబట్టి పౌలని వాడిని చంపించేస్తే వదిలిపోద్ది, కాబట్టి పౌలు మీద కేసేసి లోపల ఇంచి చంపించేద్దాం. ఇక విపరీతమైన జనం వచ్చేసారండి ఆ మీటింగ్కి. పౌలు మీద కేసు వేయడానికి పెట్టినప్పుడు విపరీతమైన జనం వచ్చేసారు. వచ్చి అందరూ ఏదేదో మాట్లాడేసుకున్నారు. ఏదో అయిపోతే అక్కడ ఒక మంచి మాట రాశాడండి. అది కూడా జోకే. 32వ వచనం. ఆ సభ గలిబిలిగా ఉండేను కనుక కొందరు అలాగా కేకలు వేసిరి. తాము ఎందు నిమిత్తం కూడుకొనిరో చాలా మందికి తెలియదట. వాళ్ళు ఎందుకున్నారు కొంతమంది తెలియదు. వచ్చారు, వాళ్ళు మాట్లాడేస్తుంటే ఇలా అరిచేస్తున్నారు. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద గొడవ జరుగుతున్నప్పుడు చుట్టూరు చాలా బ్యాచ్ ఉంటుంది. అసలు ఏమైందిరా అని మనం బండి అయిపోయి అక్కడికి వెళ్ళి ఆయన అడుగు, అన్న ఏమైందంటే ఏమో అంటాడు. అది ఏమైందంటే ఏమో అంటాడు. చాలామందికి తెలియదట. ప్రజెంట్ క్రిస్టియన్ మీటింగ్లు చూస్తున్నాం, నాకు అలాంటి పెద్ద జనం వచ్చేస్తుంటారు. ఎందుకు వచ్చాడు? ఆ వాక్యం చెప్తారు అక్కడ అంటే వాక్యం ఉండదు. పోయి మంచి ఆరాధన చేస్తారంటే ఆరాధన ఉండదు. మంచి స్టేజు, రంగులు, లైటింగ్లు, అడావిడి తప్పే ఉంది. ఎవడెందుకు వచ్చాడో ఎవడో తెలియదు. వస్తాడు, 5 నిమిషాలు ఉంటాడు, బయటకు వస్తాడు. ఈ లోపు చాట్ తింటాడు, మసాలా తింటాడు, లోపలికి వెళ్తాడు, బయటకు వస్తాడు, పాంప్లెట్ తీసుకుంటాడు, ఇక్కడికి వెళ్తాడు, ఓ బైబిల్ కొనుక్కుంటాడు, మధ్యలో పోతాడు. మేము పాంప్లెట్లు పంచేవాళ్ళం కదా, మాకు అలాంటి వాళ్ళు ఎంతమందిని చూస్తాము. ఎవడెందుకు వచ్చాడో ఆడికే తెలియదట. అలాంటిగా జనాలు అందరూ వచ్చి పెద్ద పెద్ద కేకలే వేస్తున్నారట. దాని అంతటికి కారణం ఏంటో తెలుసా? ఆ ఆదిమ సంఘములో జరుగుతున్న ఆ మంచి సేవ డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకడి వ్యాపారం. ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, 4-5 రోజుల క్రితం ఈ సౌండ్ సిస్టమ్ గురించి అక్షయ్కి నాకు 4-5 సార్లు అడుగుతుంటాడు, నాన్న సౌండ్ సిస్టమ్ మార్చిన నా చర్చిలో బాగాలేదు, మంచి సౌండ్ బాక్సులు పెట్టుకుందాం అంటే నేను 10 సారి
ఎంత అవుద్దో తెలుసా? మనం కొనలేం. ఇంక ఈ మైక్స్, ఈ వైర్లెస్ మైకులు పోయినప్పుడు అన్న నాన్న ఒక సెట్ తీసుకుందాం, రే 7,000 అవుద్ది, మనం కొనలేం. మిక్సర్ సరిగా పనిచేయట్లేదు, 10,000 అవుద్ది, మనం కొనలేం. అని అన్నాడు. ఏంటి నాన్న ఎందుకు కొనలేం? మనం ఎందుకు కొనలేం అంటే మన చేతన వ్యాపారం కాదు కాబట్టి. ఎందుకు కొనలేం? వ్యాపారం చేయట్లేదు కాబట్టి. ఏదో ఒకరోజు దేవుడు కృప చూపించినప్పుడు కొనుక్కోగలం. ఓ టైం వస్తుంది, ఆ టైంలో మా ప్రభు మనకి ఇస్తాడు, కొనుక్కోగలం. కానీ మన దగ్గర డబ్బులు లేవు కొనడానికి. వాడు ఆ మాట అన్నప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, అరే వీళ్ళందరూ ఎందుకు కొంటున్నారు పెద్ద పెద్దోళ్ళు అంటే వ్యాపారం. వాడు ఒక్క 10 నిమిషాల తర్వాత టాపిక్ మారి అన్నాడు, దేవుడి పేరుతో ఇంత వ్యాపారం చేసేస్తుంది కదా నాన్న, వీళ్ళు ఇంత అలాగ డబ్బులు సంపాదించుకుని ఆస్తులు కొనుక్కుంటున్నారు కదా నాన్న, వీళ్ళు ఎందుకు మారరు అని అడిగాడు. అప్పుడు అన్నాను నేను వాడితో ఏమనంటే, పాపాలతో ఉన్నవాడు, రోగాలతో ఉన్నవాడు, ఇబ్బందులతో ఉన్నవాడు దేవుడి దగ్గరికి రావచ్చు. దేవుడి దగ్గరికి వస్తే డబ్బులు పోతాయి అన్నవాడు మారడం. వ్యాపారం పాడైపోద్ది అనుకున్నవాడు మారడు. ఆ మాట ఆడికి చెప్పాను. అందుకే ఈ దెమెత్రిని తీసుకొచ్చాను. ఎందుకంటే ఆదిమ సంఘంలో దెమెత్రీలు అనేవాళ్ళు సంఘం బయట ఉండేవాళ్ళు. కాలం గడిచే కొద్దీ సంఘం అభివృద్ధి చెందిన తర్వాత ఈ వ్యాపారం చేసే దెమెత్రీలు ఎక్కడికి వచ్చారు? సంఘంలోకి వచ్చారు. ఇప్పుడు మనం సంఘంలో వ్యాపారం అనగానే హైదరాబాద్లో పెద్ద ఆయన ఉంటాడు, ఆయన అనుకుంటారే ప్రతి ఊర్లోనూ ఏదో ఒక సంఘంలో ఆ విశ్వాసాన్ని కదిపి మీ పాస్టర్ గారు ఎలాంటి వాళ్ళు అంటే అందరూ మంచి సాక్ష్యం వచ్చావు, అందులో ఏదో ఒక చర్చి పాస్టర్ యొక్క విశ్వాసం అంటాడు, మా పాస్టర్ గారికి డబ్బులు పిచ్చండి బాబు, అస్తమానం ఇవ్వండి 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 అంటారు. డబ్బులు 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 అంటారు. అది కొనుక్కుంటారు, ఇది కొనుక్కుంటారు, డబ్బులు దాచుకుంటారు, చీటీలు వేసుకుంటారు, అలా దాచుకుంటారు, ఇలా దాచుకుంటారు. పాస్టర్ గారు ఈ కొనుక్కుంటారు, పాస్టర్ గారు అవి కొనుక్కుంటారు అని చెప్తారు. వ్యాపారస్తులు ఎక్కడో హైదరాబాద్లోనే లేరు, ఎక్కడో విశాఖపట్నంలోనే లేరు. ప్రతి పట్టణంలోనూ దేవుని పేరిట వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు మారరు అంటే, వాళ్ళు మారితే వ్యాపారం పాడైపోతుంది, వాళ్ళు మారితే వచ్చే డబ్బులు పోతాయి. అందుకనే వాళ్ళు వ్యాపారాన్ని విడిచిపెట్టరు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇప్పుడు అంటే స్టైల్స్ రకరకాలుగా ఉంటాయి. నేను ఒక సోదరుని కలిశాను, సేవకులు. ఆయన వాళ్ళ కజిన్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఏమంటే ఇలాగ ఆయన దేవుడు అది ఇస్తాడు అది ఇస్తాడని తప్ప పరిశుద్ధత కోసం కానీ పాపాల గురించి కానీ చెప్పట్లేదండి. 3 రోజులు వస్తే 3 వారాలు వస్తే ఇది జరుగుతుంది, 6 వారాలు వస్తే ఇది జరుగుతుందని అక్కడక్కడ ప్రతి ఊరిలోని మీటింగ్స్ పెడుతున్నాడు. అరే అలా చేయకూడదని అడిగితే కొన్ని రోజుల్లో నేను ఏ స్థాయిలో ఉంటానో చూద్దుగాని అన్నాడండి. బాధపడ్డాం. అరే ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. నిజంగానే 2 సంవత్సరాలు గడిచేసరికండి ఇప్పుడు కూడా కాకినాడలో ఒకరోజు, రావులపాలెంలో ఒకరోజు, రాజమండ్రిలో ఒకరోజు, హైదరాబాద్, ఇలాగా వారంలో ప్రతిరోజు రోజుకో చోట పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి పొద్దున్న ఒక వర్షిప్, మధ్యాహ్నం ఒక వర్షిప్, నీళ్ళు అమ్మేది, నూనె అమ్మేది, కచ్చిపులు అమ్మేది, వ్యాపారమే వ్యాపారం. దేవుడిచ్చేస్తాడంటే దేవుడిచ్చేస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా అలాంటి వ్యాపారస్తు దగ్గరికి వెళ్ళి దర్శించుకుని వస్తున్నారు. కారణం ఏంటి? ఎలాంటి పరిస్థితులకి క్రైస్తవం వెళ్ళిపోయింది? పులిపిండిని ఎప్పుడైతే మనం సపోర్ట్ చేస్తామో అది చాలామందిని చెడగొడుతుంది. ఆ వ్యక్తి అనేకుల్ని చెడగొడుతున్నాడు. దేవుడి మీద పోయింది విశ్వాసం. వాక్యం పాటించాలి, మన బ్రతుకు బాగుండాలి, ఆ సమస్య లేదు, దాని గురించి బోధే లేదు. ప్రార్థన చేయి, దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు దేవుడి దగ్గర రా, దేవుడు అద్భుతం చేస్తాడు. ఇదే అయిపోయింది. దేవుడు నిజంగానే చేస్తాడు, కానీ నువ్వు మారాలని చెప్పనప్పుడు అది ఎలా సువార్త అవుతుంది? ఆ సువార్త ఎలా పరిపూర్ణం అవుతుంది? నేను చెప్పాలనుకున్నది ఒకటే, నేడు దేవుని సంఘంలో ఈ దెమెత్రీలు అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి నిజంగా దేవుని వైపు ప్రజలను తిప్పేవాళ్ళంటే నచ్చదు. దేవుని వైపు ప్రజలను తిప్పేవాళ్ళని ఎలా తొక్కేయాలి, ఎలా అణిచేయాలి, ఎలా బెదిరించాలి, ఎన్ని బెదిరింపులండి. వాళ్ళకి తెలియని ఒక విషయం చెప్పనా, నిజంగా దేవుడి మీద ఆనుకునేవాడు బెదిరింపుల్ని వెంట్రుకలాగా కూడా చూడడం. దేవునికి స్తోత్రం. నేను నా జుట్టు ఎక్కువ ఊడిపోతే మనకు నిద్రలు అయ్యి ఉండవు కదా,
పడుకుని లేచినప్పుడు తలగాడ మీద వెంట్రుకలు ఉన్నప్పుడు చూసి అరే ఇంద్రాలిపోయినాయి అని ఎంతో కొంత ఫీల్ అవుతాను ఆ సెకండ్ అయినా. వీళ్ళు బెదిరించినప్పుడు అంత కూడా ఫీల్ అవును. అది నేను చెప్పాలనుకున్నది. నా తల వెంట్రుక రాలినప్పుడు ఎంత ఫీల్ అవుతానో అంత కూడా ఫీల్ అవును. పెద్ద ఆయన ఫోన్ చేయించాడు ఒకసారి మధ్యలో ఒకటితో, మీరు కానీ ఇక మీదట కానీ వాక్యాన్ని ఉన్నట్టు బోధి. అరే పక్కెళ్ళవై ఫోన్ ఎట్టి నువ్వు, అస్సలు నేను ఫీల్ అవను, భయపడినా అని చెప్పాను. ఓ అది మాట్లాడి ఇది మాట్లాడి మేము ఎంత పొడుగో తెలుసా, ఎంత వస్తుందో తెలుసా అవన్నీ చెప్తున్నాడు. అంత పొడుగోళ్ళు ఎందుకు నాకు, నేనున్నది జానాబెత్తుడు, మళ్ళీ నాకు అంత పొడుగోడు రావాలంటే. నేను అన్నాను, రే అబ్బాయి నీకు తెలియక పెద్ద మాట్లాడుతున్నావు, మీకు సెక్యూరిటీ గార్డులు మనుషులు అవ్వచ్చు, నాకు దేవదూతలు, దేవునికి స్తోత్రం. ఆ సెక్యూరిటీని సెట్ చేసినోడు మీకు మనుషులు అవ్వచ్చు, నాకు దేవుడు. యేసయ్య నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాడో తెలుసా, నీ తల వెంట్రుక కూడా వాళ్ళకి ఇవ్వను. ఇప్పటికి కూడా ఆయన ఆ మాట మీదే నిలబడినాడు. హల్లెలూయా. లేదండి నాకు బట్టలు వచ్చిన అంతమంది పీకెద్దు నా జుట్టు, దేవుడు నా జుట్టు కూడా ఇవ్వలేదు నేను అనుకున్నారే. నా తల వెంట్రుక దగ్గర రాలేని వాళ్ళు నన్ను ఏం తల తీస్తారా బాబు. ఏమన్నాడో తెలుసా, ఇంకొకసారి మీరు కనుక ఉన్నది ఉన్నట్టు చెప్పడం, ఇది పాపం అది పాపం అని కనుక బోధించారంటే మాత్రం మేమేంటో చూపిస్తానండి అన్నాడు. ఎప్పటి నుంచో చూపిస్తున్నారా బాబు, నువ్వేంటో చూపించుకో. ఏం పర్లా, వాళ్ళకి తెలియని విషయం, దేవుని ఆత్మ కలిగినోడు ఇలాంటి వాటిని లెక్క చేయడు, పట్టించుకోడు. మనకు తెలియక, నేను అన్నాను ఏమండి మాకు తెలియకే చేస్తున్నాం అనుకుంటున్నారా, మాకు తెలియకే ఈ పాంప్లెట్లు రాస్తున్నాం అనుకుంటున్నారా, మీకు కోపం వస్తుందని, మీరు చాలా పెద్దోళ్ళని, మీకు చాలా సర్కిల్ ఉందని, మీరు తలుచుకుంటే మేము అడ్రస్ లేకుండా పోతామని తెలియకుండానే ఈ పని చేస్తాం అనుకుంటున్నారా, అన్నీ తెలిసే దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాం. మీరంటే మాకే కోపం లేదు, ఏ ఇబ్బంది లేదు, కానీ దేవుని సంఘంలో చెయ్యకూడని పని చేస్తే, రాకూడని విషయాలు వస్తే మేము మాత్రం ప్రేమపూర్వకంగా వాక్యానుసారంగా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా, పాంప్లెట్ల ద్వారా, పుస్తకాల ద్వారా మేము చెప్పాలనుకున్నది చెప్తాం. దేవునికి స్తోత్రం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నేను, రేపు మీరు అందరం కూడా యేసును ప్రకటించడం ఎంత అవసరమో, వాక్య విరుద్ధమైన వాటిని ఖండించడం కూడా అంతే అవసరం. హల్లెలూయా. ఈ దేమేత్రిలు ఏం చేశాడు? దేమేత్రి చివరికి పౌలుని చంపగలిగాడా? పరిచర్య ఆపగలిగాడా? గట్టిగా అయితే షాప్ మూసుకుని ఇంటికి పోయి ఉంటాడు. దేవుని సేవని ఎవడో ఆపలేడు. హల్లెలూయా. కానీ పులిపిండి పెరుగుతుంది, ఒకరిని చూసి ఇంకొకరిని చూసి ఇంకొకరు డబ్బు సంపాదించడం సేవ అనుకుంటున్నారు. సేవ అంటే డబ్బులు ఖర్చు పెట్టడం. సేవ అంటే ఏంటండి? డబ్బులు ఖర్చు పెట్టడం. నేను ఖర్చు పెడతాను, ఎంత పడితే అంత ఖర్చు పెడతాను. మీరు ఎవరైనా సేవకి వెళ్ళిన వాళ్ళు, మన వాళ్ళతో కూడా చెప్తున్నాను, సేవ అంటే డబ్బు ఖర్చు పెట్టండి యేసయ్యకి. మనం అది అంతటిని అక్కడ తీసుకుందాం. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేమేత్రీలు ఉన్నారు, ఈ పులిపిండి సంఘంలో ఉంది, అది పాకకుండా చూసుకుందాం. నెంబర్ 3, మూడో వాళ్ళు. ఈరోజు 5గురే, మనం 3rd దగ్గర ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీకు తెలుసు. వారిలో ఫుగెల్లు, హెర్మోగెనే అని వారు ఉన్నారు. ఫుగెల్లు, హెర్మోగెనే ఇద్దరు ఆసియాలో పరిచర్య చేస్తున్నప్పుడట, అంటే మన ప్రాంతం పరిచర్య చేస్తున్నప్పుడు ఒక టైంలో అందరూ పౌలును వదిలేసి వెళ్ళిపోయారట. అందులో ఫుగెల్లు, హెర్మోగెనే అనే వాళ్ళు ఉన్నారట. జాగ్రత్తగానండి. దేవుని పరిచర్యని భుజాల మీద వేసుకుని పరిచర్యకి సహకారిగా ఉంటామని చెప్పి మధ్యలో పారిపోయే బ్యాచ్ ఉంటుందట. అది పులిపిండి ఎందుకైందో చెప్తాను. ఓ మీటింగ్ పెడదాం అనుకున్నారు పాస్టర్ గారు, చర్చిలో చెప్పారు. ఇంకో ఎవరెవరు యూత్ వస్తారంటే చేతులు ఎత్తేస్తారు. ఓ 10 మంది, పాస్టర్ గారు మేము ఉన్నాం మీటింగ్కి,
అన్ని విధాలా మేము హెల్ప్ చేస్తాం, మేము తోడుగా ఉంటాం, మీరు పబ్లిసిటీ కావచ్చు, మీటింగ్ స్టేజ్ వ్యవహారాలు అన్నీ నేను చూసుకుంటా అన్నారు. వెరీ గుడ్. మరుసటి రోజు ఒక నలుగురు కనపడరు, ఆ తర్వాత రోజు ఇంకో ఇద్దరు కనపడరు. మీటింగ్ వచ్చేసరికి ఒకడో ఇద్దరు ఉంటారు. బాగా జరుగుద్దండి ఆ మీటింగు. నువ్వు వస్తావని అనుకుంటే ఇంకొకరిని చూసుకోడు అతను. నువ్వు వస్తానని చెప్పి రావడం మానేస్తే ఆ ప్లేస్కి ఇంకొకడు దొరకడు. రేపల్లో ఒకరోజు 2 రోజులు మీటింగ్స్ అయ్యి, ఫస్ట్ రోజు మీటింగ్ అయిపోయింది, రెండో రోజు మీటింగ్కి వెళ్ళాలి. సాయంత్రం 4-5 ఆ టైంకి ఆయన చాలా ఇటు అటు కంగారు పడుతున్నాడు. కంగారు పడుతుంటే నేను ఏమైంది బ్రదర్ అన్నాను. ఒక అతను అన్నాడట, రెండో రోజు మీటింగ్లో భోజనాలు నేను చూసుకుంటాను, మీరు మర్చిపోండి అన్నాడట. ఆ మీటింగ్ టైంకి ఇతను మర్చిపోయాడు ఆ విషయాన్ని. మాట ఇచ్చినోడు కనపట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు, ఏమైందో తెలీదు. 4-5 అయింది సాయంత్రం మీటింగు. ఎలాగ సెట్ చేస్తాడే ఆయన బాధలు చూడాలి. పరిగెట్టి మీటింగ్లో ఉండకుండా వంటలు చేయించి ఎలా అనుకుంటారు, భోజనాల్లో ముందు అన్నం వచ్చింది, తర్వాత బిర్యానీ వచ్చింది. ఓ కూర వేసుకుని ఆనందం ఏంటంటే సాంబార్ ముందు వచ్చింది, కూర తర్వాత వచ్చింది. ఏంటంటే టైం కుదరగా ఏదైతే అది తెచ్చిపోసేవారు. నాతో అన్నాడు, బ్రదర్ మీరు దయచేసి 2 గంటలు చెప్పండి వాక్యాన్ని. ఊరుకోండి బాబు, మీ భోజనాల గురించి నేను సాగ తీసుకుంటా. మధ్యలో పోయేవాళ్ళు మధ్యలో వదిలేస్తారు, చేస్తామంటారు, మధ్యలో వదిలేస్తారు. నీవు ముందే చెప్పు. ఎందుకంటే మాట ఇచ్చేటప్పుడు భారీ గుర్తుండదు. వీడికి వచ్చేస్తాం పాస్టర్ గారు 2 రోజులు అక్కడ ఉంటానంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ ఎవరిని అడిగిచ్చావు మాట అంటది. కుదరదు అక్కడ. మళ్ళా మనం అనుకున్నట్టు అన్నీ జరుగుతాయి ఏంటండి. పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎలాంటివి అనకూడదు, మళ్ళీ పెళ్ళి వద్దంట. మనం అనుకున్నట్టు జరుగుతాయి, పెళ్ళికి ముందు జరుగుతాయి, పెళ్ళి అయిన తర్వాత ఎక్కడ జరుగుతాయి, జరగవు. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మాట ఇచ్చి, నువ్వు దేవుడి పని విషయంలో మాట ఇస్తే దాని విషయంలో పూర్తిగా ఉండు. కొన్ని పనులు ఎలా ఉంటుందో తెలుసా, అందరూ మంచి హుషారుగా వచ్చి టక కుర్చీలు వేసి స్టేజ్ వేసి మీటింగ్ అయిపోద్ది. అయిపోకడగానే పోతాడు. వీడు ఎవడిప్పుతాడు స్టేజీ, కుర్చీలు ఎవడ మోస్తాడు, ఎవడ ఆటోకి ఎక్కిస్తాడు, ఎవడ దింపుతాడు, అక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు. పోతా ఏం చేస్తాడు, వీళ్ళ జంట చూసారా అలా పోతా, వెరీ నేను వెళ్ళిపోతాను వస్తావా అంటాడు. ఇంకొకటి కూడా తీసిపోతాడు. ఎందుకు మనం పనులు పాడు చేయాలా? దేవుడి పనులు మనం ఎందుకు పాడు చేయాలా? మనం మాట ఇచ్చామా, దాన్ని కష్టపడి చేయి. ఎంత కష్టమైనా దానికోసం ప్రయాసపడు. హల్లెలూయా. మా చర్చిలో సంవత్సరానికి ఒకసారి మీటింగ్లు, చర్చ్ తోడవడం దగ్గర నుంచి అన్ని పనులు మేమే, ఇక అయిపోయే వరకు మేమే. ఏమో అవన్నీ చూశాడేమో, దేవుడు నచ్చి ఉంటుంది, దేవుడు నన్ను పరిచర్యకి పిలిచాడు. హల్లెలూయా. చెయ్యండి. అవకాశం ఉన్నంత వరకు నీ భుజాన్ని ఎత్తుకుంటే మధ్యలో వదలొద్దు. అలా మధ్యలో వదలడం వల్ల దేవుని పని పాడవుద్ది. నువ్వు భుజానికి ఎత్తుకున్నావా నువ్వు చెయ్యి. ఒక్కొక్కరు ఏమంటారు తెలుసా, పంపేయండి పాంప్లెట్లు పంచుతూ ఉంటాడు. పంపేసిన తర్వాత బ్రదర్ పంచారంటే కుదరలేదు బ్రదర్, రేపు వెళ్తాను మాపు వెళ్తాను అంటాడు. ఒకసారి ఒక ఆయన ఇలా కన్నడ బుక్స్ చేస్తున్నాము అని చెప్తే ఆయన నేను హెల్ప్ చేస్తానని ఫోన్ చేశాడట మన టీం మెంబర్కి. అస్తమాను ఫోన్ చేసి నా నెంబర్ అడిగాడట. ఆయనతో మాట్లాడాలండి, ఆయన ఒకసారి చూడాలండి. మనోడు నాకు ఫోన్ చేసి, అన్న ఒక అతను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు, మన కర్ణాటకలో చాలా హెల్ప్ చేస్తాడని అనుకుంటున్నాను, మీరు ఒకసారి మాట్లాడంటే నేను మాట్లాడాను. ఆయన ఇంకా మీకోసం ఏమైనా చేస్తానండి. నన్ను చూడడానికి వచ్చేసాడు. వచ్చి నా చెయ్యలా పట్టుకుని, నేను మనిషినో కాదని, ఏమిరా బాబు నేనేమంటారా బాబు, నేను పనికిమాలే ఉన్నాండి బాబు, మీరు అలా అనుకోవద్దు, దేవుడు నాకు సహాయం చేశాడు బ్రదర్, మీకు ఏ హెల్ప్ అన్నా చేస్తానని వెళ్ళిపోయాడు. కొన్ని పుస్తకాలు పంపుతానండి, పాస్టర్లను కలండి, ఇది చాలా కష్టమైన పరిచర్య, సేవకులు లెక్చర్ అంటే బ్రదర్ దేవుని కోసం ఏమైనా చేస్తానన్నాడు. ఆ కొన్ని పంపాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సంవత్సరం అవుద్ది నా ఫోన్ ఎత్తితే ఒట్టు. పుస్తకాలు ఏమైనాయో తెలీదు, మనిషి ఏమైనా తెలియదు. తమిళనాడులో బ్రదర్ ఉంటారు, అతనంతే, మీరు రండి బ్రదర్, మీరు వస్తే ఇంకేమి, ఏ రోజు వద్దామో తెలుసుకోవడానికి బ్రదర్ నాకు నేను ఏ రోజు వస్తానో చెప్తాను అంటే ఏ రోజు వస్తాను ఫోన్, ఆ రోజు చిన్న పని ఉందండి, పోనీ ఈ వారం చిన్న పని ఉందండి, పోనీ ఈ వారం వర్షాలు పడుతున్నాయండి, ఈ రోజు దాకా అతను అపాయింట్మెంట్ ఇవ్వలేదు నాకు, ఇది నా దౌర్భాగ్యం చూడు. నేను ఎవరికైనా అపాయింట్మెంట్ ఒక వారం రోజులు అడిగితే ఒక 5 నిమిషాలు ఫోన్ కాల్ అపాయింట్మెంట్కి, రాత్రి 10:30కి ఫోన్ చేయండి,
11 ఫోన్ కాల్ అపాయింట్మెంట్లు ఇస్తుంటాను నేను. 3 రోజులకి 4 రోజులకి. అతను నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నా జీవితం ముందు ఎలా ఉంటుంది? మేము ఏదైనా చేస్తాం, నువ్వు దేవుని పని మొదలు పెడతావు. అందుకని నేను అన్నాను కదా, నేను వెళ్ళిపోతాను, కారు వేసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ చూసి పడి లాభం లేదు. ఈ కర్ణాటక, తమిళనాడుకి, కేరళ ఆశీర్వాదం కూడా నేనే పట్టిపోతాను అనుకున్నాను. దేవుని స్తోత్రం, నేనే పోతాను కారు వేసుకునేక. ఎందుకు? చేసేవాళ్ళు లేరు. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నా అకౌంట్ నెంబర్ అడుగుతారు. డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, పని చేసేవాళ్ళు కావాలి మనకి. పని చేసేవాళ్ళు ఉన్నారంటే దేవుని పరిచర్య జరుగుతుంది. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్తా. హల్లెలూయా. మధ్యలో వదలొద్దు. మనం భుజానికి ఎత్తుకున్నామా, చివరి వరకు తీసుకెళ్ళదుముగాక. ఇంకొకటి గురించి చెప్తానండి మీకు. తిమోతికి రాసిన 2వ పత్రికే 4వ అధ్యాయం 14వ వచనం. అలెగ్జాందరు అను కంచెరవాడు నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి శపించాడండి. శపించేస్తారు కోపం వస్తే. ఎలాంటోడు? అతని విషయమై నీవు కూడా జాగ్రత్తగా ఉండు, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను అన్నాడు. అలెగ్జాండర్ అనే కంచెరవాడు అంటే మెటల్ వర్కర్. కంసాలంటే బంగారు వెండి పనులు చేస్తాడు. కంచెరవాడు అంటే ఇనుము పని అని, ఇలాగా మెటల్తో చేసే పనులు ఉంటాయి కదా, చేసేవాడు కంచెరవాడు. ఈ కంచెరవాడు పౌలుకి చాలా కీడు చేశాడట, చాలా ఎదిరించాడట. ఏ విషయంలో ఎదిరించాడు? ఇతని గురించి మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనయును అలెగ్జాందరు ఉన్నారు. వీరు దూషించబడకుండా శిక్షించబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. ఇది కూడా శాపమే. వీరు దూషించబడకుండా శిక్షించబడుటకు అంటే అర్థం ఏంటంటే, ఒకడు తప్పు చేశాడు. తప్పు చేసినాడు సేవకుడు గద్దించిన వినలేదనుకోండి, నలుగురు రే బుద్ధుందా లేదా అనేసి అందరూ కలిపి తిట్టారనుకోండి, సరేలే తిట్లు అనిపించాడు కదా అని దేవుడు వదిలేయడానికి ఛాన్స్ ఉంటుందట. కొట్టేశారనుకోండి, శిక్ష అనిపించాడు కదా వదిలేస్తారట. ఏమీ పట్టించుకోకుండా అతన్ని గనక తప్పు చేసి ఇబ్బంది పెట్టాడు, అతన్ని అలా సైలెంట్గా వదిలేస్తే దేవుడు అతన్ని సాతానికి అప్పగిస్తాడంటే అర్థం ఏంటి? పాతాళానికి పంపిస్తాడు. అక్కడే కదా ఉన్నాడు ఆడి శాశ్వత జీవం అక్కడే కదా. ఎప్పుడు అతన్ని శిక్షించలేదో వాడికి నేరుగా పాతాళానికి పోతాడని అర్థం. పౌలు ఏమంటున్నాడంటే, వీరు విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. అందులో హుమనయును అలెగ్జాండర్ ఉన్నాడు. ఈ అలెగ్జాండర్ పౌల్ని బహుగా ఎదిరించి చాలా కీడు చేశాడట. ఇప్పుడు విశ్వాస విషయంలో ఓడబద్దలవడం గురించి చూద్దామండి. ఈ పులిపిండి ఎవరు? విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయారు. ఏమండి, పడవకి, స్టీమర్కి, ఓడకి తేడా తెలుసా మీకు? పడవ 1 కిలోమీటరు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ సరౌండింగ్స్లో వేటాడడానికి వెళ్తారండి. స్టీమర్ ఉందనుకోండి 7 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు, కొన్నిసార్లు సందువా లాంటి చేపలు పట్టుకోవడానికి 15 కిలోమీటర్లు వెళ్ళిపోతారు. వాడంటే ఏంటో తెలుసా? ఎన్ని వేల కిలోమీటర్లు అన్నా సరే ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళిపోద్ది వాడ. విశ్వాసం విషయంలో ఓడబద్దలు అవడం అంటే అర్థం ఏంటో తెలుసా? వీళ్ళు చిన్న చితక విశ్వాసులు కాదు, దేవుళ్ళో చాలా లోతుకి వెళ్ళిపోయారు. వెళ్ళాం చాలా విశ్వాస స్థాయికి వెళ్ళిపోయి అక్కడ పడ్డారు, అక్కడ పగిలిపోయారు, అక్కడ చెడిపోయారు. చెడిపోయి విశ్వాసము లేని మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు. విశ్వాసం గురించి మాట్లాడుతుంటే దానిని వాళ్ళు ఎదిరించడం మొదలుపెట్టారు, అడ్డు చెప్పడం మొదలుపెట్టారు. ఇక పౌలుకి ఇబ్బంది కలిగింది. వీడు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు, దేవుడు ఇతన్ని శిక్షించునుగా కానీ సాతానికి అప్పగించేశాడట. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొంతమంది ఈరోజు అవిశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడి మిమ్మల్ని బలహీనపరచచ్చు. అలాంటి వాళ్ళు బయట ఉంటారు.
వాళ్ళ గురించి గొప్ప సాక్ష్యాలు ఉంటాయి. వాళ్ళట ప్రార్థన చేసినప్పుడు ఇంత అద్భుతం జరిగిపోయిందట, వాళ్ళ జీవితంలో ఇలాంటి కార్యం జరిగిందట, వాళ్ళు దేవుడి గురించి ఇన్ని వదులుకున్నారట, ఇంత రోషం కలిగి ఉన్నారట అనే ఆ వినగానే అయ్యో వాళ్ళు అంత గొప్పోళ్ళ, అరే ఆ రోజు గొప్పోళ్ళు, ఈరోజు వారి వాడ బద్దలైపోయింది. కొంతమంది ఈరోజు రంగులు వేసుకుని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, రంగులు వేసుకుని సంఘంలో తిరుగుతున్న వాళ్ళు, ఇంకా అన్ని పాపాలు దారుణమైన పాపాలు చేస్తున్న గొప్ప సేవకులు ఉన్నారు. వాళ్ళని గబుక్కుని ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు సార్, ఆయన ఒకప్పుడు బీదల దగ్గరికి ఎలా తిరిగాడో తెలుసా, అరణ్యాల్లో సేవలు చేశాడు, అడవిలో సేవలు చేశాడు, ఆయన ప్రార్థన చేస్తే పాము దగ్గరికి వచ్చి కొట్టకుండా వెళ్ళిపోయిందాడు. అరే గొప్పదే, ఆ వాడ ఉందా లేదా అది చెప్పు. వాడంతా విశ్వాసమే, అది ఉందా లేదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మన వాళ్ళు విశ్వాసంలో చాలా గొప్పవాళ్ళు, చాలా బలవంతులు. ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు. మన ఆనందబాబు లాంటి వాడు ఏం చెప్తాడు, వాటరింగ్ చేయాలంటే ఇంటికి నీళ్లు చాలా దూరంలో ఉన్నాయి, ప్రభువా వర్షం కురిపించు తండ్రి, వాటరింగ్ అవుద్దని ప్రార్థన చేశాను, వర్షం కురిసిందని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. వాడ కాదంటే అది ఏటి, ఇల్లు బిల్డింగ్ వాటరింగ్ చేసుకోవడానికి వర్షం కురిపించుకున్నాడు. ఎంత విశ్వాసం ఉందా అది చెప్పు, ఉందా చెప్పు. ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, నువ్వు సాల్వ్ చేసుకుంటున్నావు, దేవుడికి అప్పచెప్పావా? వీధిలో ఏదో సమస్య వచ్చింది, ఈరోజు దేవుడికి అప్పచెప్తున్నావు, గొడవలు పడుతున్నామా? మన విశ్వాసం వాడే ఉందా లేదా చెప్పు, ఉందా లేదా చెప్పు. నా వాడ బద్దలు చేయడానికి మొన్న ఒకడు వచ్చాడు, చెప్తాను, చాలా విచిత్రమైన విషయం జరిగింది. ఎల్ఐసి ఏజెంటు. నేను జనరల్గా 5 నిమిషాలు కూడా కూర్చొని ఎల్ఐసి వాళ్ళ దగ్గర, ఎందుకో నాకు అది ఇష్టం లేదు. అది తప్పని నేను అంటలేదు, ఎల్ఐసి కట్టడం తప్పని నేను అంటలేదు, కానీ ఆ లాజిక్ నాకు నచ్చదు ఎందుకో. మొత్తానికి నేనున్న చోటికి వచ్చేసాడు, నేరుగా దొరికిపోయాను. కూర్చుంటే సార్ ఎల్ఐసి కొత్త ప్లాన్ వచ్చిందండి, ఇది చాలా అద్భుతమైన ప్లాను, అలాగే ఎలా చెప్తున్నాడు. మరి తప్పదు కదా, వింటున్నాను. ఇది ఎలాంటిది అంటే అండి, కట్టిన మరుసటి రోజు నుంచే ఇది వచ్చేస్తుంది, తీరులోకి అమల్లోకి వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి, ఈ రోజు కట్టి రేపు చచ్చిపోయినా సరే డబ్బులు వచ్చేస్తాయన్నమాట. ఆ భాషలో చెప్పాడు. చెప్పి కంటిన్యూ చేస్తా మాట్లాడుతూ అంటున్నాడు, ఇప్పుడు రోజులు బాగాలేదు కదండి, సడన్గా ఈ హార్ట్ అటాక్తో మీకు ఏమైనా అయిందనుకోండి, ఏమైనా అయితే ఇస్తాడేంటి, చచ్చిపోతేనే ఇస్తాడు. చచ్చిపోతే అంటే బాగోదు కాబట్టి ఏమైనా అయితే ఇస్తాడు ఎవడు. లేదా కారులో వెళ్తున్నా మనం సీట్ బెల్ట్ అది పెట్టుకోం కదండి, గబుక్కుని యాక్సిడెంట్లో గబుక్కుని ఏదైనా అయిందనుకోండి, అలాగా 5-6 రకాలుగా ఏదన్నా అయిపోతే ఏం గొడవరా బాబు, ఏం బాధలరా అనుకోండి. 20 లక్షలు వద్దాయి, 15 లక్షలు వస్తాయి, 30 లక్షలు వస్తాయి, మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ అలాగెలా చెప్పాడు. అంతా నేను అన్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి అంటే, మేము చర్చికి వెళ్తామండి అన్నాడు. మంచిది, ప్రభువు రేపటి గురించి చింతించొద్దని అన్నాడండి. దానివల్ల నాకు వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎల్ఐసికి నేను వ్యతిరేకిని కాదు, కానీ రేపు నేను లేకపోతే మీ కుటుంబానికి సెక్యూరిటీ అన్నారు మీరు. ఈరోజు నా కుటుంబానికి నేను సెక్యూరిటీ కాదు, మరి లేకపోతే నేను సెక్యూరిటీ ఏంటి? ఈరోజు నా ఫ్యామిలీకి నేను సెక్యూరిటీ కాదు, నేనేమీ దాయలేదు, నేనేమీ సంపాదించలేదు. అలాంటిది నేను వెళ్ళిపోతే సెక్యూరిటీ ఆలోచిస్తానంటే చెప్పండి. నేను ఉన్నప్పుడు వాళ్ళు సెక్యూరిటీ ఆలోచించలేదు. నా కుటుంబాన్ని కాపాడుతున్నది, పోషిస్తున్నది నా దేవుడు. హల్లెలూయా. నేనున్నా లేకపోయినా ఒకటే నా కుటుంబాన్ని, ఒకటే. నేను దాచుకోవడానికైతే కరెక్ట్ అండి మీది. నా దృష్టిలో ఎల్ఐసి అంటే మనం డబ్బులు దాచుకోవడానికైతే ఓకే, నా తర్వాత నా కుటుంబాన్ని చూసుకోవడానికైతే దానికి నా విశ్వాసం ఒప్పుకోదు. ఇవన్నీ చెప్తే ఆయన ఏమన్నాడో తెలుసా, ఏమండి మీరు చెప్పిందంతా బాగానే ఉంది, బైబిల్లో రాసినవన్నీ మీరు చెప్పినవి నిజమే, కానీ అప్పటికి హార్ట్ అటాకులు లేవండి అన్నాడు, అప్పటికి రోడ్డు యాక్సిడెంట్లు లేవండి అన్నాడు, అప్పటికి కోవిడ్-19 లేదండి అన్నాడు. నేనన్నాను, అప్పటికి చావు ఉందా లేదా? ఉంది. ఇప్పుడు జ్వరానికి చావం, అప్పుడు జ్వరానికి చచ్చిపోయేవారు, మందులు లేవు. మలేరియాకి చచ్చిపోయేవారు, మందులు లేవు. కుక్క కరిస్తే చచ్చిపోయేవారు, మందులు లేవు. మనకంటే అప్పుడే లైఫ్ రిస్క్.
ఇప్పుడు జీవన ప్రమాణం పెరిగింది, అప్పుడు ఇంకా తక్కువ ఉండేది. గేదె పొడిస్తే చచ్చిపోయేవారు, ఇప్పుడు పెరిగింది. పాము కుడితే చచ్చిపోయేవారు, ఇప్పుడు జీవన ప్రమాణం పెరిగింది. చావు ఎప్పుడు ఉందండి. నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను, నన్ను వదలట్లేదు. నేను ఇంకా ఆలోచించి నా దగ్గర డబ్బులు లేవండి, డబ్బులు ఉన్నవాడు ఒక నెంబర్ అని చెప్పి ఏలే నెంబర్ ఇచ్చేసాను. ఇచ్చి మనోడికి ఫోన్ చేసి, నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు వస్తారు, మాట్లాడి ఎవరిని పంపిస్తున్నారు అన్నాడు. ఒకని భారం ఒకరు మోసుకోమని ఉంది, నా భారం మీరు మోయండి అన్నాను. ఏమీ చెప్పలా. సాయంత్రం నాకు ఫోన్ చేసి, నాకు తగిలించారేంటండి బాబు. ఎల్ఐసి తప్పు నేను అనట్లేదు, అవిశ్వాసంతో కడితే మాత్రం అది తప్పు. నీ విశ్వాసం అనే వాడని బద్దలు చేసేవాళ్ళు ఎప్పుడూ నీ చుట్టూ ఉంటారు. అతను చెప్పే విషయాలు, కోవిడ్ ఉంది, హార్ట్ అటాక్ ఉంది, అన్నీ ఉందంటే, అయ్యో నేను పోతానేమో, నేను పోతే నా భార్య ఏమైపోద్ది, నా పిల్లలు ఏమైపోద్ది. ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని కాపాడుతుంది నువ్వని అనుకుంటున్నావు అంటే అది విశ్వాసం కాదు. ఇప్పుడు కాపాడుతున్నది దేవుడు, లేనప్పుడు కూడా కాపాడేది దేవుడే. హల్లెలూయా. ఎప్పుడు ఒక ఇంట్లో యజమాని చనిపోయినప్పుడు దేవుని ప్రజలు అనాథలు అవడం నేను చూడలేదు, దేవుడు వాళ్ళని ఆదుకున్నాడు. హల్లెలూయా. ఇక అంతకంటే ఎల్ఐసి ఏంటి? అంతకంటే నిజంగా ఎల్ఐసియే వస్తుందంటే, నా దేవుడి దగ్గర నేను చాలా డబ్బులు దాచుకున్నాను, నా తర్వాత నా ఫ్యామిలీకి డోకాలేదు, దేవునికి స్తోత్రం. ఎల్ఐసి ఏంటండి? విశ్వాసం. అది తప్పు కాదు, దాచుకోవడానికి కట్టుకో, కానీ సెక్యూరిటీగా దాన్ని భావించుకో. అది సెక్యూరిటీ కాదు. మన దేవుని కన్నా సెక్యూరిటీ ఇంకొకటి ఏమీ లేదు. నా నోటి దాకా వచ్చింది, ఎవడన్నా చంపేస్తే డబ్బులు వస్తాయని అడుగుదాం అనుకున్నాను. నా డౌట్ అదే కదా, నా డెప్త్ నా మీద నాకు డౌట్ అది. మళ్ళీ ఇదేంటి ఇతను అలా అడిగాడు, ఇతను తేడా అనుకుంటాడేమో గబుక్కుమని, పైగా పాస్టర్ అని చెప్పానని అడగలా. మనకు సెక్యూరిటీ ఎవరండి? మన కుటుంబానికి సెక్యూరిటీ ఎవరు? మన చుట్టూ మన విశ్వాసాన్ని దెబ్బతీసే వాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళు రకరకాల వాక్యాలు చెప్పి, రకరకాల మాటలు చెప్పి, దేవుని మీద నుంచి నీ దృష్టి మనుషుల మీదకో, డబ్బుల మీదకో, మరిదేని మీదకో తీసుకుపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. నీ విశ్వాసం ఓడలాంటిదైతే సంతోషం, అది బద్దలైపోకుండా కాపాడుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప గొప్ప విశ్వాసులు ఈరోజు కచ్చీపులు నమ్ముకుంటున్న పరిస్థితి, ప్రేయర్ మ్యాటర్లు నమ్ముకుంటున్న పరిస్థితి, పలానా అయ్యగారు ముట్టుకుంటే అద్భుతం జరుగుతుందన్న పరిస్థితికి వెళ్ళిపోయారు. నీ విశ్వాసమును వాడని నీవు కాపాడుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అదే మనల్ని పరలోకానికి చేర్చేది. ఆ వాడ బద్దలవ్వకూడదు. మన విశ్వాసపు నావ వాడవ్వాలి, కానీ ఆ వాడ బద్దలవ్వకూడదు. ఇప్పుడు పడవ మునుగుతుంది అనుకోండి, ఈత కొట్టుకుని వచ్చేయచ్చు. వాడ మునిగిందంటే ఎవడంటే ఈత కొట్టేవాడు? నువ్వు వాడంత విశ్వాసం కలగడం మంచిదే, కానీ అందులో పడ్డావా మళ్ళీ బయటికి రాలేవు. చిన్న చిన్న విశ్వాసం కలిగినోడైతే పడచ్చు, వాక్యంతో నిలబడచ్చు. మంచి విశ్వాసం దాకా వెళ్ళిపోయి అప్పుడే వెనక్కొచ్చావు అనుకో, మళ్ళీ నిన్ను ఎవడ నిలబెట్టలేడు. నువ్వు మంచి విశ్వాసంలో ఉన్నావా? పడిపోకుండా జాగ్రత్త చూసుకో. పడితే లేవలేకపోవచ్చు. యేసు గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు ఒక ఆయన అంటుంటారు, ఎంతో నమ్ముకుని కూడా, ఎవడు నిజంగా నరకం ఉందంటారా అని అడిగాడు ఒక ఆయన. పాస్టర్ గారు, అంతటి విశ్వాసానికి వెళ్ళి, అంతటి నమ్మకానికి వెళ్ళిన తర్వాత నువ్వు వెనక్కి వెళ్ళి ఉంటే నీ విశ్వాసమును వాడబద్దలైపోద్ది. మళ్ళా నువ్వు ఒడ్డుకి రాలేవు. కాబట్టి జాగ్రత్తగా విశ్వాసాన్ని కాపాడుకో. ఆఖరి పులిపిండి కోసం ఈరోజు మనం చూస్తున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 17వ వచనం. కొరుకు పుండు పాకి, 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కొరుకు పుండు పాకినట్టు వారి మాటలు పాకును, వారిలో హుమనయును ఫిలేతు ఉన్నారు. హుమనయ అనే పేరు రెండోసారి చూసారా? విశ్వాసం పోయింది, దుర్బోధలోకి వెళ్ళాడు. హుమనయును ఫిలేతు ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యం విషయం తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. వీళ్ళట మంచి విశ్వాసం కలిగిన వారు, కానీ వారి విశ్వాసం వాడు ఏమైంది? బద్దలైంది. బద్దలై ఇప్పుడు ఏం బోధిస్తున్నారట?
పునరుత్థానం అయిపోయిందని అప్పుడే ఉన్నారు బోధించేవాడు. పునరుత్థానం జరిగిపోయిందండి, మళ్ళా జరగదు. ఇప్పుడు సించోంజి అని చెప్పాను కదా, సించోంజి కొరియా బ్యాచ్. ఈ కొరియా బ్యాచ్ ఏం చెప్తారంటే ఇదే, ఆల్రెడీ రాకడ అన్నీ అయిపోయినాయి, ఇది కొత్త భూమి కొత్త ఆకాశం అట. ఒరే బాబు, ఈ దుర్బోధలు ఎన్నో విన్నాను కానీ ఇలాంటివన్నీ వినలేదండి నేను. యెహోవా సాక్షులు అయితే ఫ్యూచర్లో ఇదే భూమి మార్పు చెందుతుంది, దీంట్లోనే తరతరాలు ఉంటారన్నారు. పోలే ఎంతో కొంత సగం బుర్ర పోయింది అనుకున్నాను. సించోంజి వాడు ఏమంటాడో తెలుసా, ఆల్రెడీ ఇది కొత్త భూమి, ఇదే కొత్త ఆకాశం, దాంట్లో మనం ఉన్నాం, నా మాట నమ్మంటారా బాబు అంటాడు అతను. పునరుత్థానం అయిపోయిందట. ఏమండో మాట, చచ్చిపోయినోడు ఇక లెగడో, తీర్పు అనేది లేదు, పాపం చేసినా శిక్ష లేదు. కానీ మీరు పాపం చేయకుండా ఉండండి అన్నాను అనుకోండి, ఎవడన్నా ఉంటాడండి ఎవడ? పాపం చేసినా శిక్ష లేనప్పుడు ఎందుకురా బాబు కంట్రోల్ చేసుకోవాలంటాం, అంత మంచి సినిమా ఎందుకు వదిలేసుకోవాలంటాం, అంత ఆ వ్యభిచారంలో ఆనందాన్ని ఎందుకు వదిలేసుకోవాలంటాం. పరలోకం అనేది ఉంది, నరకం అనే దాంట్లో శిక్ష ఉందంటేనే ఇక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళాలని మన పాపాలు వదులుతున్నాం. బోధలు ఎలా వచ్చేసినాయి అసలు? పరలోకం గురించి నరకం గురించి ఏమాత్రం చెప్పని బోధలు బయట మన చుట్టూరు సరౌండ్ చేస్తున్నాయి. యెహోవా సాక్షులు ఏమంటారో తెలుసా, దేవుడు ప్రేమామయుడు కాబట్టి నరకంలో మనుషుల్ని కాల్చడు. నేను రిఫరెన్స్ చూపించాను, పెద్ద ఆయనతో డిబేట్ చేసినప్పుడు యెహోవా సాక్షుల డిబేట్లో రిఫరెన్స్ చూపించాను. ప్రకటన గ్రంథంలో వారిని అగ్నిగుండంలో వేయును, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేచునని రిఫరెన్స్ చూపించాను. ఆ రిఫరెన్స్ చూపిస్తే ఆయన అంటాడు కదా, మనం భయపడతామని అలా రాయించాడట, కానీ నిజానికి నరకం ఉండదు. మరి ఇంకా భయపడ్డం ఎందుకు సార్? అసలు భయపడ్డం ఎందుకు? నరకమే లేనప్పుడు భయపడ్డం ఎందుకు? అలా చెప్పుకొచ్చాడండి అతను. ఎన్నో బాధలు, మార్మనిజం ఉంది, పునరుద్ధానం అయిపోయిందని చెప్తారు. ఇలాంటి ఎన్నో భయంకరమైన వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. వీళ్ళ గురించి ఏమి రాయబడిందంటే, కొరుకు పుండు అంటే స్ప్రెడ్ అయ్యే పుండు. చూడండి, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ దురదేస్తుంది, గోక్కుంటావు, అయిపోయింది. తర్వాత ఇక్కడ దురదేసిందని ఇలా గోక్కోగానే ఇక్కడ కూడా వస్తుంది. కొరుకు పుండు పాకినట్లుగా అది పాకును, అది పాకి విస్తరించును, అది దేహమంతా పాడు చేయును అన్నట్లుగా దేవుని సంఘంలో ఒక్క చోట ప్రారంభమైన దుర్బోధ విస్తరించి 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 అనేక చోట్లకి వెళుతుందట. దాని విషయంలో పౌలేమన్నాడో తెలుసా, హోమనేయును ఫిలేతు అనువారు ఉన్నారు, వారు కొరుకు పుండు, విశ్వాసములో చెడి దుర్బోధలు తీసుకొచ్చి మీ దగ్గర బోధిస్తున్నారు. ఒకసారి ఓ పుస్తకం చదివాను నేను విశ్వాసకు ఉన్నప్పుడు, చాలా గమ్మత్తైన సంఘటన అది. ఆ పుస్తకం తీసుకొని ఎవరో ఇచ్చారు నాకు, కొత్త, నేను విశ్వాస అయిన కొత్త. ఆ పుస్తకం చదువుతున్నాను, ఆ పుస్తకం పేరు గుర్తు రావట్లేదు. ఆ పుస్తకం మీద ఓపెన్ అవ్వని గులాబీ పువ్వుల మొగ్గలు ఉంటాయి, ఏదో పేరు, ఆ పేరు ఎందుకో గుర్తు రావట్లే. నేను చదువుతున్నాను, అది బైబిల్ అని చెప్పి ఇచ్చారనమాట. మొదట 30 పేజీలు ఎంత మ్యాటర్ రాసిందో, ఆ తర్వాత బైబిల్ ఉంది. చదువుతుంటే 30 పేజీల్లో హల్లెలూయా అనకూడదని, తర్వాత దేవుని ఆత్మ కార్యాలు లేవని, ఎదరకెళ్ళేసరికి వాయిద్యాలు వాయించకూడదని, దేవుని సంఘంలో వాయిద్యాలు నిషేధం అని ఉంది. చదివాను, ఇవో ఎంత పాపం చేస్తున్నాం ఏంట్రా మన చర్చిలో, చాలా పాపం జరిగిపోతుంది అనుకుని చాలా బాధగా మరుసటి రోజు ఆదివారం వెళ్ళిన తర్వాత చర్చిలో ఎంతంత కుర్రోళ్ళు కొట్టేవాళ్ళు, పెద్దోళ్ళు అయిపోయాడు. అందులో ప్రశాంత్ అనేవాడు బక్కగా పీలగా ఉండేవాడు. 2 పాటలు గట్టిగా కొట్టేసరికి ఏలబడిపోయేవాడు. ఈ లోపు ఇంకొకడు వచ్చి కొట్టేవాడు, తలా తోక లేకుండా కొట్టేసేవాడు, సంబంధం లేకుండా. పాస్టరమ్మ గారు నన్ను పిలిచి, అక్కడి నుంచి పిలిచి స్టేజ్ నుంచి, నాన్న నువ్వు కాంగో నేర్చుకోవచ్చు కదా, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని. నేనేమన్నా తెలిసి ఇక్కడి నుంచి, పాస్టరమ్మ గారు కాంగో కొట్టకూడదట, దేవుని సంఘంలో వాయిద్యాలు నిషేధమట అన్నాను ఇక్కడి నుంచి. వెంటనే ఆమె సీరియస్గా, అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారి దుర్బోధ, దాని జోలికి వెళ్ళకో అన్నారు సీరియస్గా. ఏంటి ఎలా అన్నారు? చాలా బాధపడి హట్ అయిపోయినాయి. ఈగోలు ఉంటాయి కదండి, ఫస్ట్లో దేవుడిని నమ్ముకున్న కొత్తలో పాత జబ్బులు పావు, పాత బుద్ధులు పావు. అందరి ముందు ఎలా అనేసారంటే ఈవిడ ఈగో హట్ అయిపోయింది. చర్చ్ అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చున్నాను చదివేద్దామని. మళ్ళీ చదివేసిన తర్వాత 30 పేజీల తర్వాత కొత్త నిబంధన గ్రంథం అని ప్రారంభమైంది.
ఆడు ఎలాంటోడంటే ముందు ఆడు దుర్బోధ అంతా చదివేసి అప్పుడు బైబిల్ చదవాలన్నమాట. బైబిల్ ఎలా పంచాడో తెలుసా? వాడు 30 పేజీలు వాడు దుర్బోధ రాసి అదంతా చదివిన తర్వాత మనం బైబిల్ నేర్చుకోవాలట. బైబిల్ నేర్చుకున్న తర్వాత ఆడి గురించి తెలుసుకోవాలా, వాడి గురించి తెలుసుకున్న తర్వాత బైబిల్ చదవాలా? అక్కడ తేడా కొట్టింది. చదివి వచనాలను పోల్చుకుంటుంటే ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది 100% దుర్బోధ అని ఆ రోజు తెలుసు నాకు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే బోధ 100% దుర్బోధ. వీళ్ళు యేసుప్రభుని దేవుడని నమ్మరు, వీళ్ళు యేసుప్రభుని ఆరాధించడానికి ఒప్పుకోరు, వీళ్ళు పరిశుద్ధాత్మ నమ్మరు, ప్రత్యక్షత లేదు, ఆత్మ ప్రత్యక్షత లేని భ్రష్ట సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఆ రోజు తెలిసింది. మన వాళ్ళు ఎప్పుడైనా ఈ డిబేట్లు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాను కదా, అలాంటప్పుడు అంటారు, జోసెఫ్ ఎక్కువ అంటాడు నాతో, అన్నయ్య నువ్వు గనక ఏదైనా దుర్బోధలో ఉండుంటే చాలామందిని నాశనం చేసేద్దు నువ్వు. చాలాసార్లు అంటాడు నాతో, ఏరా బాబు అంటే నువ్వు ఎలా సమాధానం, అరే ఇదంతా దేవుడిచ్చిందిరా బాబు, దేవుడు ఇవ్వకపోతే మనకెక్కడి నుంచి వస్తుంది? ఒక దుర్బోధని ప్రారంభంలో అడ్డుకోకపోతే ఒక దుర్బోధకుడు తయారవుతాడు. ఆ రోజు పాస్టర్ గారు నన్ను అడ్డుకోకపోతే, నువ్వు ఒక్కసారి దాని సంగతి జాగ్రత్తగా చూడని చెప్పకపోతే నేనేమైపోదును. ఒకసారి ఏం చేశానో తెలుసా? ఒకసారి మా చర్చికి స్థలం ఉండేది కాదండి, పాక, వర్షం వస్తే కురిసేది, ఏం కరెంట్ ఉండేది కదా. నేను వచ్చిన తర్వాత కరెంట్ వేయించాను. చర్చికి మంచి స్థలం కావాలని మోకాళ్ళతో మెట్లెక్కుతానని గౌరీపట్నంలో మొక్కుకున్నాను. ఆ మోకాళ్ళతో మెట్లు ఎక్కడానికి బాబీ అని ఒక అసిస్టెంట్ని తీసుకెళ్ళి నా ఫ్రెండ్, ఆడేంటో తెలుసా, నా కూడా నడుస్తాడు, ఏంటనుకున్నా వాటర్ బాటిల్ టవలో. ఎన్ని మెట్లు అనుకున్నారు? ఎక్కినప్పుడు ఆడు తుడిసి మంచిలు ఇస్తే తాగి మోకాళ్ళతో గౌరీపట్నం మెట్లు ఎక్కాను నేను. అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మన చర్చికి సైట్ వచ్చేద్దాను. ఏమంటే నేను గౌరీపట్నం వెళ్ళి మొక్కున్నాను. అమ్మ అది ఆర్సీఎం అన్న. ఆర్సీఎం అంటే ఏంటంటే, ఏమో అమ్మ నాకు తెలియదు కానీ అది మంచిది కాదన్నారు. ఏట్రా బాబు అని మళ్ళీ గౌరీపట్నం పోయాను. పొద్దునుంచి సాయంత్రం దాకా రాసుకుని ఈడేం చేస్తున్నాడు బైబిల్ ఏం చెప్తుంది, ఈడేం చేస్తున్నాడు బైబిల్ ఏం చెప్తుంది. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది తేడా, ఇది దేవుని మహిమను విగ్రహాలకు పెట్టారు, వీళ్ళని దేవుడు సాతానికి అప్పగిస్తాడు, అందుకే మారలేదు అనే విషయం నాకు అర్థమైంది. ఎక్కడికి వెళ్ళినా నేను చెప్తాను, రోమన్ క్యాథలిక్ అనేది విగ్రహారాధన సంఘం, అది దేవుడికి సంబంధించింది కాదు. నేను చెప్పాలనుకున్నది ఏంటో తెలుసా? ప్రతి మనిషి దారి తప్పడానికి అవకాశం ఉంటుంది. దారి తప్పుతున్నప్పుడు అడ్డుకునేవాడు ఒకళ్ళు లేనప్పుడు ఆత్మ నశిస్తుంది. ఈరోజు బయట దారి తప్పించే వాళ్ళు ఉన్నారు కానీ అడ్డుపడేవాళ్ళు లేరు. అందుకే అంచుకాల దుర్బోధల పుస్తకం మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం. ఈ దుర్బోధలందరికీ మళ్ళీ ఒక కాల్ ఇస్తున్నాం, రే మేమున్నాం, వీఆర్ ప్రెజెంట్, మళ్ళీ మేము పని చేస్తాం, ఏం చేస్తావు చెయ్యి, డిబేట్లు చేద్దాం. రాజమండ్రిలో ప్రతి ఆదివారం అట ఈ పరలోకపు తల్లోళ్ళు ఉన్నారు కదా, యేసు ప్రభుకి పెళ్ళి అయిపోయింది, కొరియా బ్యాచ్ ఉన్నారు కదా, వీళ్ళట వాక్యం చెప్పడానికి వస్తే సేవకులు అడ్డుపడ్డారని పెద్ద పెద్ద ఇలాంటి ప్లకార్డులు అంటారుగా, చేత్తో పట్టుకుంటారు, మన సువార్త పట్టుకున్నాం, అలాంటి పెద్ద పెద్ద చేసుకుని ప్రతి చర్చి ముందు నిలబడుతున్నారట. నీ కోసం తల్లి వచ్చింది, పరలోకం నుంచి తల్లి వచ్చింది, యేసు ప్రభు భార్య వచ్చింది అని. మనోళ్ళు మనకు ఫోన్ చేశారు నాకు, అన్నయ్య ఎలా ఉందంటే, మొన్న డిసెంబర్లో చెప్తే అన్నాను నేను, జనవరిలో పిండం పెడదాం, వాళ్ళకి ఏం కంగారు పడుకో, మనకి ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఏంటంటే పిండాలు పెట్టుకోవడమే ఒక్కొక్కడికి. రాజమండ్రిలో చేయబోతున్నాం, వీళ్ళు ఏ ప్లకార్డులు పట్టుకున్నారో ఏ ప్లకార్డులు పట్టుకుంటాం, ఇంకా వీళ్ళు ఆటో అనౌన్స్మెంట్లు చేయలేదు, ఆటో అనౌన్స్మెంట్లు చేస్తాం, మంచి ఫ్లెక్స్ ఒకటి రూపొందించబోతున్నాం, ప్రార్థన చేయండి. ఆ ఫ్లెక్స్లో అన్ని రకాల దుర్బోధల గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆదివారం నాడు పాస్టర్ గారిని అడిగి చర్చి దగ్గర కడతాం, మళ్ళీ ఆదివారం రాత్రి పట్టిపోతాం. ప్రతి సంఘం దగ్గర ఒక ఫ్లెక్స్ పెట్టి ప్రతి దుర్బోధ గురించి చెప్పి కింద పనిచేసే నెంబరు, ఇంతకుముందు పనిచేయని నెంబర్లు ఇచ్చాం ఊరికి ఆట పట్టించడానికి, ఈసారి పనిచేసే నెంబర్ ఇస్తాం, ఎవరు ఫోన్ చేసినా మాట్లాడతాం.
ఒకవేళ వాళ్ళకి ఏమైనా దమ్ము దుక్కి ఛాలెంజ్ ఉంటే, చిన్నప్పుడు అని వాళ్ళ మాట, డిబేట్లు చేస్తాం. కొరుకు పుండ్లని కట్ చేసి తీసి పారవేయదు ఇంకా కామెంట్ చెప్పండి గట్టిగా. మనందరి పని అదే. కిర్లంపూడిలో బ్రహ్నాం దుర్బోధ చర్చి ఉందట. అది ఎక్కడో ఏంటో కనుక్కోండి. ఆ చుట్టుపక్కలంతా వాళ్ళకి సంబంధించిన పాంప్లెట్ పంచుదాం. మీ అందరి సర్వే ఇదే. పత్తిపాడులో, జగ్గంపేటలో, చుట్టుపక్కల ఏ రకమైన దుర్బోధలు ఉంటే, అది పిడి సుందరరావు దుర్బోధ అయినా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దుర్బోధ అయినా, సెవెంత్ రేద్ అయినా, యెహోవా సాక్షులైనా, ఏదైనా సరే ఎంక్వైరీ చేయండి, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మనం మన ఆస్తులు అమ్ముకునైనా సరే, ఈ సంవత్సరం ఆస్తి అంటే పెద్ద పెద్ద ఆస్తులు ఏమి అమ్మేయద్దు. చిన్న చిన్న బంగారాలని కొన్ని చిన్న చిన్న ఆస్తులు ఉంటాయి, అలాంటివి అమ్మేసుకున్నా మన ఆరోగ్యానికి మంచిదే. అలాంటివి అమ్ముకునైనా సరే ఈ సంవత్సరం ఆంధ్ర తెలంగాణలో వీళ్ళ బోధల్ని మనం అడ్డుకోవడానికి ప్రయత్నిద్దాం. హల్లెలూయా. కొంతమంది అంటారు, అన్నా ప్రసంగం చేశారు కానీ మీరు కొంతమంది పాస్టర్ పేర్లు వాడేస్తున్నారు. పేరు అలా చెప్పకూడదు. పౌలుకి ఏమైనా బుద్ధి లేక చెప్పాడు పేర్లు? ఎంతమంది పేర్లు చదివానండి నేను? పేర్లు జనరల్గా పేపర్లో వేసామనుకోండి, ఒక 50,000 మంది చూస్తారు. బైబిల్ అనే పేపర్లో ఎత్తే ఎన్ని కోట్ల మంది, ఎన్ని భాషలో చదివేస్తారండి పేర్లు? ఇంగిత జ్ఞానం లేకనా పేరు చెప్తా? కాదు. పేరు చెప్పి హెచ్చరిస్తే, అహో ఇతను దుర్బోధకుడని గుర్తించి కొంతమంది చెడిపోకుండా ఉంటారని. జాగ్రత్త కలిగి ఉండండి. మనందరి బాధ్యత. ఈ హుమనైన్ అనేవాళ్ళు అంటారు, ఫిలేత్ అనేవంటి వాళ్ళు తిరిగి క్రైస్తవ విశ్వాసాన్ని చెరుపుతున్నారు. అట్టి వారిని ఆటంకపరచాల్సిన బాధ్యత సత్యమును పట్టుకున్న వాళ్ళకి ఉంది. హల్లెలూయా. పౌలు చేస్తున్న పని అదే. గల్తీ సంఘాన్ని చెడగొడితే వాళ్ళకో పత్రిక రాశాడు. సంఘాల దగ్గరికి వెళ్ళి చెడగొడుతుంటే వాళ్ళతో వాదన పెట్టుకున్నాడు. సత్యం ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఆ రోజుల్లో దుర్బోధకులున్నా వాళ్ళు బలిసేవారు కాదు. నేడు దుర్బోధకులు ఎందుకు బలిసిపోయారు? ఎందుకంత బలంగా ఉన్నారు? ఎందుకంత గట్టిగా ఉన్నారు? మొన్న రాగంపేట దగ్గర పాస్టర్స్ మీటింగ్కి వెళ్తే అక్కడ వాక్యం చెప్పి చివర దుర్బోధల గురించి చెప్తుంటే ఒక ఆయన సీరియస్గా లెగిసిపోయాడు. అయిపోయిన తర్వాత పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి పిలిచిన ఆయన, మీరు సెవెంత్ రే గురించి చెప్పకుండా ఉండాల్సిందండి. ఆ పాస్టర్ గారు బాధపడ్డారు. ఏంటి సెవెంత్ రే వాడు మీ ఫెలోషిప్లో ఉన్నాడా? అది ఎలాగ సార్? వాక్య విరుద్ధం అది. ఇదిగో ఈ వచనాల ప్రకారం అతను తప్పుడు మనిషి అంటే ఆ పాస్టర్ గారు ఏమన్నా తెలుసా? ఇది ఫెలోషిప్ అండి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఫెలోషిప్ అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలా? ఓసారి యోహాన్ రాసిన 2వ పత్రిక తీయండి, 10వ వచనం. ఇది ఓపెన్ అయి ఉంది, ఎందుకో చూడండి. యోహాన్ రాసిన 2వ పత్రిక 10వ వచనం. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వాడితో చెప్పవద్దు. శుభమని వాడితో చెప్పువాడు వాని దుష్ట క్రియల్లో పాలివాడగును. హల్లెలూయా. ఎలాంటి మాట అండి ఇది? ఇంటకే చేర్చుకోవద్దురా బాబు అంటే ఫెలోషిప్లు ఎలా చేర్చుకున్నారండి మీరు అని అడిగాను ఆయన్ని. ఇంటికే రానివ్వద్దండి అంటే ఫెలోషిప్లు ఎలా పెట్టుకున్నారు మీరు? శుభమని చెప్పొద్దంటే భోజనం పెట్టి పంపించారా మీరు? చాలా తప్పు. వాళ్ళు అలా ఉన్నారు, మనం పనిచేయాలా? బయట సత్యానికి అసత్యానికి తేడా తెలియట్లేదు. ఎవరిని ప్రేమించాలో ఎవరిని ప్రేమించకూడదో తెలియట్లేదు. యోహాన్ అంటాడు కదా, మీ ప్రేమ సత్యమును అనుసరించి ఉండవలెను. హల్లెలూయా. మనం ప్రేమించిన వాక్య ప్రకారం ప్రేమించాలట. ఎవరిని ప్రేమించకూడదో వాళ్ళని ప్రేమించకూడదట. వాళ్ళు అలా ఉన్నారు. ఇప్పుడు మన మీద చాలా బాధ్యత ఉంది సోదరులరా. ఈ సంవత్సరం మనం చాలా కష్టపడాలి. ఈ సంవత్సరం మనం చాలా రిస్కులు చేయాలి. ఈ సంవత్సరం మనం చాలా డబ్బును కోల్పోవాలి. ఈ సంవత్సరం మనం కొన్ని దెబ్బలు తినాల్సి ఉండొచ్చు. అన్నిటికీ సిద్ధపడండి. మనం కష్టపడదాం. ఒక 6 సంవత్సరాల క్రితం మనం కష్టపడ్డాం. ఒక 5 ఏళ్ళు దేవుని సంఘం ఒకంత క్షేమంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు దాని పరిస్థితి బాగలేదు. మనందరం కష్టపడదాం, తెగిద్దాం, మనం ముందు నిలబడదాం. దెబ్బలేమన్నా ఉంటే మనం పడదాం. మనం దేవుని సంఘాన్ని కాపాడడానికి ప్రయత్నిద్దాం. నేను ఊరికినే చెప్తున్న మాటలు కాదు. ఈ పని ఈ సంవత్సరం మనం చేసి ముగించదుముగాక. దేవుడు మనల్ని వాడుకోవాలి. ఎలాంటి పులిపిండ్లు దేవుని సంఘంలో ఉన్నాయి, వాటన్ని
వాటన్నిటి గురించి మనం జాగ్రత్త పడుతూ మన సంఘాన్ని జాగ్రత్త చేయొచ్చు, మన గ్రామాలు మన పట్టణాలని మనం కాపాడుకుందుముగాక.